మరి నిన్ను నీవే పరీక్షించుకొనమని దేవుని వాక్యం చెప్పింది. హల్లెలూయా. మరి పౌలు గారు అదే మాట్లాడుతున్నాడా? మరి ప్రభురాత్రి భోజనానికి తీసుకోవడానికి ముందుగా నువ్వు ఏం చేయాలి? వాక్య విషయంలో ఎక్కడెక్కడ తప్పిపోయావో, నువ్వు ఎక్కడ సరిగా లేవో నిన్ను నీవు పరీక్షించుకొనుము అన్నాడు ఆయన. మనల్ని మనం పరీక్షించుకొనవలెను, తన్ను తాను పరీక్షించుకొనవలెను అన్నాడు ఆయన. కాబట్టి పాస్టర్ ఒకవేళ నీ తప్పిదాలను ఎత్తి చెప్తే అందరి ముందు నన్ను అవమానపరిచాడని అంటావు. ఒకవేళ నీ తోటి సోదరుడు నీకు చెప్తే చాలేవయ్యా, నీది నువ్వు చూసుకో, నాకు చెప్పేటోడివా అని అంటావు. అందుకొరకే దేవుడు ఏమంటున్నాడు? తన్ను తాను పరీక్షించుకొనవలెను. హల్లెలూయా. దానికంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు. దేవుడే దాన్ని మన ముందు పెట్టి ఉన్నాడు. కాబట్టి నిన్ను నువ్వు పరీక్షించుకోవడం అనేది చాలా ఉన్నతమైన మార్గమై ఉన్నది. కానీ చాలామంది నిన్ను నువ్వు పరీక్షించుకోవాలంటే దేవుని యొక్క కృప నీ పైన ఉండాలి. నువ్వు తప్పిదములో ఉన్నా దేవుని యొక్క కృప నీకు కావాలి. అంటే దేనికి తప్పు చేయడానికి దేవుని కృప అవసరం లేదు, సరి చేసుకోవడానికి దేవుని యొక్క కృప కావాలి. నువ్వు తప్పిదములో ఉన్నప్పుడు నిన్ను సరి చేసేది దేవుని యొక్క కృపై ఉన్నది. హల్లెలూయా. కుమారుడా, ఇదిగో నువ్వు ఫలాని తప్పిదంలో ఉన్నావు, నీవు ఇక్కడి నుంచి మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలని దేవుడే నీతో మాట్లాడాలి. అదే కృపై ఉన్నది. పాపములో పడి ఉన్న వ్యక్తిని తిరిగి లేవనెత్తుట, దాని వెనకాల ఒక కృప ఉన్నది. యూదా కూడా అనేకమైన తప్పిదాలు చేస్తున్నాడు, కానీ దేవుడు అతన్ని సరిదిద్దుకోవడానికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు ఆయన. హల్లెలూయా. కానీ సహోదరుడా, దేవుడు నీ పట్ల ఆయన ఇంకా కృప కలిగి ఉన్నాడు. ఆయన నీ తప్పిదాలు, నేరములు, నీ యొక్క ప్రతి అపరాధంలో ఆయన క్షమించాలని, నువ్వు తిరిగి ఆ స్థానం నుంచి లేవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ఇంకా నీ తప్పిదాలు సరి చేసుకోవట్లేడు అంటే, నువ్వు అలాగనే ముందు కొనసాగుతున్నావంటే దేవుని యొక్క కృప నిన్ను దాటేసిందేమో అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. హల్లెలూయా. నీవు సరిగా ఉన్నప్పుడు నువ్వు సరిగా ఉన్నావని మాట్లాడేది దేవుని యొక్క కృపై ఉన్నది. నువ్వు తప్పిదంలో ఉన్నప్పుడు మాట్లాడేది దేవుని యొక్క కృపై ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ యొక్క సంసోను తన తప్పిదం ఏంటిదో తెలుసుకున్నాడు. ఆయన తన యొక్క 2 కళ్ళు పోగొట్టుకోవడానికి, తన పైన ఉన్న అభిషేకం పోగొట్టుకోవడానికి తానే కారకుడనని ఆయన గ్రహించాడు. గ్రహించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా, ఒక్క అవకాశమే. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ప్రభువా, కేవలం మరొక్కసారి నీ దాసుని పట్ల కృప చూపి నేను నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తా. ప్రభువా, కేవలం మరొక్కసారి, కేవలం మరొక్కసారి, లార్డ్ వన్స్ మోర్ అని అంటున్నాడు ఆయన. ఒక్కసారి నా పట్ల కృప చూపించు. అలాగనే సోదరి సోదరుడా, నువ్వు తప్పిపోయి అదే విధంగా అక్కడే పడి ఉండకూడదు. ఆ సంసోను లాగా లేవాలి. లార్డ్ వన్స్ మోర్ అని చెప్పాలి. ప్రభువా, కేవలం మరొక్కసారి అని చెప్పాలి. కానీ ఎక్కడ పడి ఉంటే అక్కడే ఉంటే సోదరుడా, ఖచ్చితంగా రేపు నువ్వు విడవబడతావు. నీ తప్పిదములలో నిన్ను ఆయన కృప ఆవరించకపోతే నీవు ఖచ్చితంగా విడవబడతావు. యూదాను ఆయన కృప విడిచిపెట్టి ఉన్నది. అయితే దేవుడు ముందు అవకాశం ఇచ్చి ఉన్నాడు, కానీ దాన్ని వాడు పట్టుకోలేకపోయాడు. అలాగనే నువ్వు వర్తమానంలోనికి రావడం, అది యూదాకి ఎట్లయితే కృపనిచ్చాడో అలాగనే మీ అందరి పట్ల ఆయన కృపనిచ్చాడు ఆయన. అయితే యూదా తనకి ఇవ్వబడిన వర్తమానములు నడవడానికి ఆయన నిరాకరించాడు. నీవు కూడా అదే విధంగా వర్తమానంలో కూర్చుంటున్నావు. ఓకే, రావడం బాగానే ఉంది, కానీ జీవించాలి. ప్రవక్త వర్తమానం బోధించాడు, వినిన తర్వాత పట్టింపును కలిగి ఉండాలి. నోవాహు విన్న తర్వాత పట్టింపును కలిగి ఉన్నాడు. అబ్రహాము విన్న తర్వాత పట్టింపును కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ యొక్క దేవుని యొక్క ప్రజలందరూ ఆ వాక్యాన్ని విని వారందరూ పట్టింపు కలిగి ఉన్నారు. అదేవిధంగా మనం కూడా అదేవిధంగా దేవుని వాక్యం కొరకు మనం పట్టింపును కలిగి ఉండాలి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి సరే, సోదరుడు నరేష్ పాల్ మాట్లాడిన మాటలు మీకు ఎంతమందికి అర్థమయ్యాయో కానీ, మరి ఆయన మరి సంఘానికి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశాడు ఆయన. హల్లెలూయా. సరే, అది దేవుని యొక్క ఆత్మయ ఉన్నది. సరే, ఆయనకి చెప్పడం, మీ ముందు సరిగా విషయాన్ని పెట్టడం రాకపోయినా
దాని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని మీరు అందరూ గ్రహించారని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ప్రవక్త కూడా మరి ఆయన అనేవాడు, ఆయన నా భార్య మరి ఆమె నోటితో మాట్లాడకపోయినా జస్ట్ ఆమె చూసిన చూపుల ద్వారా ఆమె ఉద్దేశం ఏంటితో నేను కనుగొనగలను అన్నాడు ఆయన. హల్లెలూయా. మరి కొన్ని చూపులు ఉంటాయి, సీరియస్గా చూసేనో పలానా విషయం అని, మరి మెల్లగా చూసేనో కొన్ని విషయాలు, అవి అండర్స్టాండింగ్ భార్యాభర్తల మధ్యలో ఉంటుంది. అది దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. కాబట్టి కొన్నిసార్లు ప్రవక్తకు ఉత్తరం రాసేది ఎవరు? ప్రవక్త యొక్క భార్య. కానీ ఆమె రాయాల్సిన ఉద్దేశాన్ని కరెక్ట్గా రాయకపోయినా ఆమె రాసిన అక్షరాల వెనకాల ఉన్న ఉద్దేశాన్ని ప్రవక్త పట్టుకునేవాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగనే మరి చూడండి, తన భార్య యొక్క ఉద్దేశాన్ని పట్టుకోగలిగిన ఒక ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. మరి చూడండి, అలాగనే దేవుడు కూడా ఒక స్టోరీ లైనప్ రాశాడు. ఆయన ఒక గొప్ప డైరెక్టర్ ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం మన భార్య యొక్క విషయాలు గ్రహించినా గ్రహించకపోయినా, మన తోటి మనుషుల యొక్క విషయాలు గ్రహించినా గ్రహించకపోయినా, కానీ మన ప్రియుని యొక్క విషయాలను మనం తప్పకుండా గ్రహించాలి. హల్లెలూయా. ఆయన మరి ఒక గొప్ప కథను రాశాడు. ఆయన ఆ కథలోని సారాంశాన్ని ప్రతి ఆయన యొక్క కుమారుడు కుమార్తె గ్రహించాలని ఆయన గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆయన. మరి బైబిల్ గ్రంథం అంతా ఏంటిది? ఆయన యొక్క గొప్ప ప్రణాళిక, ఆయన గొప్ప మరి రచన ఇది. హల్లెలూయా. మరి ప్రపంచంలో ఉన్న అతి గొప్ప స్టోరీ లైనప్, గొప్ప స్క్రిప్చర్ ఏంటిదంటే బైబిల్ గ్రంథమే. హల్లెలూయా. కానీ అన్ని అందరూ దర్శకులు ఏం చేస్తారంటే వాడు రాసుకున్న స్టోరీని అతనికిచ్చి దానిని రిహార్సల్ చేపిస్తాడు. కానీ ఇక్కడైతే దేవుడు ఏం చెప్పడు పైన. హల్లెలూయా. ఆయన బయట నీకు ఏమి చెప్పడు, కానీ నీ హృదయంలో దాన్ని నువ్వు ఎట్లా పలకాలో, దాన్ని నువ్వు ఏ విధంగా చేపట్టాలో ఆయన నీ హృదయంలోని దాన్ని బోధిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే ఈ స్టోరీని వారి హృదయంలో బయలుపాటగలిగిన వారు దేవుని యొక్క ప్రతి మాట విలువైనది, అమూల్యమైనది, అది జుంటి తేనె ధారల కంటే మధురమైనది. మరి భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు ఏమాత్రం గతించవని అన్నాడు ఆయన. హల్లెలూయా. మరి కాబట్టి చూడండి, చక్కగా ఆయన యొక్క ప్రతి ఆలోచనకు కదలాడే ఒక వధువుని ఎన్నుకున్నాడు ఆయన. ఆయన ప్రతి ఆలోచనకు అడుగులు వేసే మనుషులను ఎన్నుకున్నాడు ఆయన. ఆయన తన ఆలోచన వారికి బహిర్గతం చేయకుండానే వారి చేత ఆయన పని చేయించాడు ఆయన. హల్లెలూయా. అదే మన దర్శకుని యొక్క గొప్ప కార్యమై ఉన్నది, అదే అతని యొక్క గొప్పతనమై ఉన్నది. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, మీరు ఈ కార్యాలను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఆ యొక్క ఎలియాజరు తన మనసులో కొన్ని కార్యాలు అనుకున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రభువా, నా ఆలోచన ప్రకారంగా, నేను చేసిన ప్రార్థన ప్రకారంగా ఏ చిన్నదైతే అడుగులు వేస్తుందో, ఏ చిన్నదైతే స్పందిస్తుందో ఆమె. ఇంకా మనము ముందుకెళ్ళి కొన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. ఒకసారి ఏసీ వస్తుందా? కూలర్ ఆన్ చేస్తారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము. ఉన్నారు అందరు ఇక్కడ? గనుక సంఘములు, హల్లెలూయా, మరి అపోస్తల యొక్క బోధ ద్వారా మరి సంఘాలు ఏమైనాయి? విశ్వాసమందు స్థిరపడి. ఇప్పుడు మనం ఎక్కడ స్థిరపడాలి? హల్లెలూయా. ఏదో ఒక గ్రామంలో స్థిరపడేది కాదు, ఏదో ఒక పట్టణంలో స్థిరపడేది కాదు. అయితే ఇప్పుడు మనం విశ్వాసంలో స్థిరపడాలి. హల్లెలూయా. మరి రిబ్కా యొక్క విశ్రాంతి స్థలము, ఆ యొక్క ఎలియాజర్ యొక్క వర్తమానం. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసమందు స్థిరపడి ఉంటున్నారు అందరు జాగ్రత్తగా. మరి ఈరోజు మనము విశ్వాసంలో స్థిరపడలేదని అక్షరాల కరాకట్టిగా మనం చెప్పగలం, బల్లా గుద్ది మరి చెప్పవచ్చు. నిజమేనా? మరి మనం సమయానికి రాలేకపోతున్నాం అంటే దాని అర్థం ఏంటిది? మనము విశ్వాసంలో స్థిరపడలేదని అది ఒక రుజువై ఉన్నది. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యం పట్ల మనకు అంత శ్రద్ధ ఉన్నట్లుగా కనిపించడం లేదు. అంటే దాని అర్థం ఏంటిది? మనం విశ్వాసంలో స్థిరపడలేదని అది రుజువై ఉన్నది. కానీ ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో స్థిరపడతావో నువ్వు అప్పుడు ఏం చేస్తావు? సంతోషాన్ని వ్యక్తపరుస్తావు. విశ్వాసంలో స్థిరపడిన వాడు పాటలు పాడడానికి ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు. కానీ ఇప్పుడు మనకేమైంది? సోయి లేకుండా అయిపోయింది. పాటలు పాడే సమయంలో బైబిల్ చదవకూడదు, వర్తమానం చదవకూడదు. ప్రవక్తల యొక్క ఆత్మలు ప్రవక్తల యొక్క స్వాధీనంలో ఉన్నాయని అన్నాడు ఆయన. కాబట్టి పాటలు పాడేటప్పుడు నువ్వు కూడా పాటలు పాడాలి. అందరూ బైబిల్ చదివేటప్పుడు నువ్వు కూడా బైబిల్ చదవాలి. హల్లెలూయా. అందరు ఏడ్చేటప్పుడు నువ్వు కూడా ఏడవాలి. బైబిల్ అలాగ రాయబడి ఉన్నది. దుఃఖపడే వారితో దుఃఖపడుడి, సంతోషపడే వారితో సంతోషించుడి, శ్రమపడే వారితో మనం కూడా శ్రమపడాలి. అదే విశ్వాసం నిన్ను ఆ విధంగా చేస్తుంది. కానీ నీవు వర్తమానం అని చెప్పుకుంటున్నావు, వాక్యానికి నువ్వు వేరుగా ఉంటున్నావు. అంటే నువ్వు విశ్వాసంలో ఇంకా స్థిరపడలేదని అది ఒక రుజువై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవండి సార్, తర్వాత చదవండి. నేను మళ్ళీ అదే చదవమని దాని అర్థం. సంఘములు విశ్వాసమందు స్థిరపడి, ఇప్పుడు మీ అవతారం చెప్పండిగా. నిజంగా ఈ స్థానిక సంఘము కేవలం విని చర్చి మొత్తం దాటి మర్చిపోతున్నారే తప్ప, హల్లెలూయా. కానీ మనం విన్న వాక్యం కొరకు విశ్వాసం కలిగి ఉందాం. ఈ వర్తమానాన్ని నశించిపోయే వారి దగ్గరికి మోసుకొని పోదాం. హల్లెలూయా. సహోదరుడా, నీ వర్తమానాన్ని ప్రకటించనందుకు కూడా నువ్వు నరకానికి పోతావు తెలుసా? పౌలు గారు ఏమన్నాడు? అయ్యో సువార్త ప్రకటించనేడలా నాకు శ్రమ అన్నాడు ఆయన. శ్రమ అంటే ఏంటిది? తిండికి లేకపోవడం, గుడ్డలకు లేకపోవడం కాదు. నువ్వు అగ్నిగుండంలో పడడమే గొప్ప శ్రమ. హల్లెలూయా. కాబట్టి వారు ఎప్పుడైతే విశ్వాసంలో స్థిరపడ్డారో వారి హృదయంలో ఆ యొక్క వర్ణించలేని ఆనందం, వాక్యంతో వారికి సంతోషం, వారు ఆ విన్న వర్తమానాన్ని వారు ఆ ప్రదేశాల్లో వ్యాపింపజేశారు. కాబట్టి ఆ సంఘం ఏమైంది? దినదినము అభివృద్ధి చెందింది, సంఖ్యాపరంగా అది విస్తరించింది. హల్లెలూయా. కానీ ఈరోజు మనం విన్నదాన్ని వెంటనే మర్చిపోతున్నాం కాబట్టి, దేవుని వాక్యం పట్ల మనం పట్టింపు కలిగిలేం కాబట్టి ఈరోజు మనం ఒక్కరిని కూడా దేవుని కొరకు మనం సంపాదించలేకపోతున్నాం. హల్లెలూయా. అంటే దేవుని కొరకు ఎవరు తీసుకొని రావాలి? ఆత్మను ఎవరు తీసుకొని రావాలి చెప్పండి? సంఘమే ఆత్మ సంబంధమైన ఆ యొక్క గొర్రెలను తీసుకొని రావాలి. ఆ యొక్క గొర్రెల వ్యాపారి ఎందుకొరకు తాను మరి వాటిని మంచి ఆహారం వేస్తాడు? అవి తనకు లాభకరంగా ఉండాలని, అవి ఉన్నినివ్వాలని, పాలనివ్వాలని, మాంసాన్నివ్వాలని, అవి ఇంకా వృద్ధి చెందాలని. ఈరోజు ఒక గొర్రె తీసుకొస్తే అది ఒకటే ఒంటిగా ఉండాలని ఏ వ్యాపారి, ఏ గొర్రెల కాపరి అనుకోడు. మరి మన యొక్క మంచి గొర్రెల కాపరి ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తే మన యొక్క మంచి గొర్రెల కాపరి ఉన్నాడు. నిన్న ఆయన ఎందుకు విమోచించాడు? ఆయన హల్లెలూయా. నీవు మరొక్కరిని వెలిగించాలని, మరొక్కరిని దేవుని దగ్గరికి పట్టుకొని రావాలని. సోదరుడా, మనం గొప్ప పనికి మాలిన వారం, మనలో మంచిదంటూ ఏది లేదు. అయినా సరే దేవుని కృప ద్వారా మనల్ని రక్షించాడు ఆయన. కారణం ఏదనగా నీవు నీకున్న ఆ కృపను మరొకరికి అంటిస్తావని, ఆ కృపను గురించి మరొకరికి వివరిస్తావని. ఆయన మన ప్రవక్త అన్నాడు, దేవుడు సూర్యుని వాడుకోగలడు, చంద్రుని వాడుకోగలడు, ఒక కుక్కని వాడుకోగలడు, ఒక గాడిదను వాడుకోగలడు ఆయన. కానీ దేవుని యొక్క విధానం అది కాదు. ఆయన తన పోలికలో ఉండే ఆయన నీకు వర్తమానం ఇచ్చి నశించిపోయే మరొక్కరిని పట్టుకొని రమ్మని. మాటలు చెప్పమంటే పనికి మాల ముచ్చట్లు బాగా చెప్తారు.
కానీ దేవుని వాక్యం చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. సోదరులారా, సిగ్గుపడుతున్న నీవు ఒకరోజు అగ్నిగుండంలో ఈ వర్తమానం కొరకు నీవు జీవించనందుకు అగ్నిగుండంలో ఏడవాలి. అగ్నిగుండంలో నువ్వు కేకలు వేయాలి. ఆ ధనవంతుడు, ఓ తండ్రివైన అబ్రహామా, నాకు ఒక అవకాశమే, నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను ఇప్పుడు వారికి పోయి సువార్త ప్రకటిస్తాను. నువ్వు పాతాళానికి చిక్కుకున్నావా సహోదరుడా? అక్కడి నుంచి నువ్వు బయటికి రాలేవు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ప్రవక్త తన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు? ఆయన ఆ నిద్రకు తట్టుకున్నాడు. ఆయన నిజమేనా? అందుకొరకు 50 సంవత్సరాలకి ఆయన ముసలోడైపోయాడు. ఎందుకు? ఆయన శరీరము మరి విపరీతంగా అది ఎంతో మరి కష్టపడి ఉన్నది. హల్లెలూయా, తన యొక్క నరాలన్నీ ఆ పని చేయకుండా అయిపోయాయి. అతడు ప్రార్థిస్తూ వెనక్కి పడిపోయేవాడు. ఆయన అతనిలో ఉండే ఆ యొక్క బలమంతా బయటికి వెళ్ళిపోయేది. నిజమేనా? 50 సంవత్సరాలకి వృద్ధుడవుట మరి ఎంతగా అతడు దేవుని కొరకు పనిచేశాడో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు చూడండి, 50 సంవత్సరాల వారు చాలామంది మన ముందు ఉంటారు. కానీ మనం వారిని చూస్తే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలాగా ఉంటారు. కానీ మన ప్రవక్త 50 సంవత్సరాలకి ఆయన ఎందుకు వృద్ధుడైపోయాడు? ఆయన ఎందుకు గడ్డం నెరిసిపోయింది? ఎందుకు బలుడు అయ్యాడు? ఆయన దేవుని వాక్యం కొరకు దీవారాత్రులు శక్తి వంచన లేకుండా తనకున్న బలమునంతా ఉపయోగించాడు. ఆయన తనకున్న డబ్బునంతా ఉపయోగించాడు. ఆయన తనకున్న ఆ యొక్క ప్రతి సుఖాన్ని ఆయన వదులుకున్నాడు. ఆయన హల్లెలూయా. అందుకొరకే ఈ వర్తమానం మన దగ్గరికి వచ్చి ఉన్నది. కానీ మనకు అసలు ఈరోజు ఏ పట్టింపు లేదే. ఏ విధంగా నీవు ధైర్యంగా ఆ రాజమార్గంలోనికి వెళ్ళగలవు? విలియం బ్రెనామ్కి ఆ రాజమార్గం తెరవబడింది. కారణం ఏదనగా ఈ వర్తమానం కొరకు ఆయన శక్తి వంచన లేకుండా పనిచేశాడు. ఆయన దీవారాత్రులు పనిచేశాడు ఆయన. కానీ సహోదరుడా, నీవు దేవునితో సంతోషపడలేకపోతున్నావు. కేవలం డబ్బు కొరకే చూస్తున్నావు, తిండి కొరకే చూస్తున్నావు. వారి కడుపే వారి దేవుడు అన్నట్టుగా ఉన్నారు కొందరు. సహోదరుడా, తిండి నీకు పరలోకాన్ని ఇవ్వదు, డబ్బు పరలోకం ఇవ్వదు. కానీ దేవుని కొరకు నువ్వు ఏం చేశావో అదే నీకు పరలోకాన్ని ఇచ్చేది. హల్లెలూయా. అందుకొరకే నేను దేవుని సంపాదించుకోవడానికి ఈ లోకమునంతా పెంటగా ఎంచుకున్నాను అన్నాడు ఆయన. ఎవరు? ఆ మొదటి సంఘకాలపు దూత ఆ యొక్క పౌలు గారు ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన జీవించి ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనకు అన్ని సుఖాలు ఉన్నా కానీ దేవుని కొరకు ఏం చేయలేకపోతున్నాం. ఒక్క ఆత్మను కూడా మనం దేవుని కొరకు తేలేకపోతున్నాం. అది నీ యొక్క దౌర్భాగ్య స్థితిని గుర్తించాలి సహోదరుడా. అది నీ దౌర్భాగ్య స్థితిని గుర్తించాలి సహోదరి. హల్లెలూయా. కొద్దిమంది ప్రార్థన స్టార్ట్ అయిందనంటే 2, 3 కుర్చీలు ఖాళీ ఉంటున్నాయి. అది మీకు అవమానం కాదా? ఏదో నేను తేటగా వస్తానట్లా కూర్చున్నాను కాదు సహోదరుడు. అది సిగ్గది. హల్లెలూయా. ఓ, నీకెంత అవమానం అది. పురుషులారా మీకెంత అవమానం అది. సహోదరులారా మీకెంత అవమానం. ఈ వర్తమానం ఏమైనా తప్ప? వాక్యం ఏమైనా తప్ప? మరి ఎందుకు సిగ్గుపడుతున్నావు? హల్లెలూయా. నువ్వు దేవుని నమ్మితే సారెపాతు విధవరాలను పోషించిన దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు ఆయన. ఎందుకు నీకు డబ్బులు రావట్లేదు? నమ్మలేకపోతున్నావు. దేవుడు నన్ను పోషించగలడా? హల్లెలూయా. ఎంతకాలం అవిశ్వాసిగా ఉంటావు? ఎంతకాలం నీవు మూర్ఖుడిగా ఉంటావు? ఎంతకాలం భక్తిహీనుడిగా ఉంటావు? ప్రభువా, నా పోషణ నీ చేతిలో ఉన్నది, నా యొక్క జీవం నీ చేతిలో ఉన్నది. ప్రభువా, నేను నీ వాక్యం కొరకు జీవిస్తా, నీ వాక్యాన్ని ప్రకటిస్తా. హల్లెలూయా. నా యొక్క పోషణ నువ్వు చూడాలి ప్రభువా. నువ్వు ఏది అబ్రహాం లాగా ఒప్పందం, ఏది ఆ యాకోబు లాగా ఆ యొక్క దాన్ని ఏమంటారు ఒప్పందం చేశాడా? హల్లెలూయా. దేవునితో ఒక ఒప్పందం చేశాడు ఆయన. ప్రభువా, నేను వెళ్ళే దేశానికి నేను అక్కడ నాకు తినడానికి తిండినివ్వాలి, నేను కట్టుకోవడానికి గుడ్డలనివ్వు, నేను నీకు నమ్మకంగా నేను చెల్లిస్తాను అన్నాడు. దేవుడు ఏ కొద కూడా రానియలేదు. హల్లెలూయా. ఒక జీతగాడు తా యజమాని యొక్క గొర్రెల కంటే మేకల కంటే అధికంగా సంపాదించాడు. హల్లెలూయా. నిజమేనా? రోజు రోజుకి ఇతనికి మేకలు ఎక్కువైతున్నాయి. మామ మరి చూసి ఓరవలేకపోయాడు. దేవుడు రాత్రి కలలో వచ్చి, వాడు నావాడు, వాని జోలికి పోయినా బిడ్డ నువ్వు చేస్తావు,
హల్లెలూయా. నీకు కొద్దో గొప్ప ఆశీర్వాదం ఉన్నదనంటే ఆ యొక్క యాకోబు ద్వారానే. నువ్వు అతని జోలికి పోవద్దని దేవుడే ఆజ్ఞాపించాడు. ఏమయ్యాడు ఆ దేవుడు? ఏమయ్యాడు? ఆ యాకోబు దేవుడు లేడా? ఆ విలియం బ్రెన్హామ్ దేవుడు లేడా? హల్లెలూయా. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. సోదరులారా, ఇంకా మనం నీచమైన జీవితాన్ని జీవించకూడదు. మనం ఎంతో తేటగా జీవించాలి. వర్తమానం కొరకు జీవించాలి. ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ఎప్పుడు తిండి, గుడ్డ, పొట్ట దీని కొరకే చూడకూడదు. దేవుడున్నాడు. నీ కొరకు ఒక విశ్రాంతి స్థలాన్ని ఏర్పరిచిన దేవుడున్నాడు. హల్లెలూయా. ఆయన అన్నాడా, ఇదిగో నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. అవును సార్, ఆయన మాతో చెప్పిండు, మాకు లేదట నివాసం, అందుకే మేము ఏం చేయలేకపోతున్నాం. యూదాతో చెప్పిండు. అందుకే వాడు ఏమనుకున్నాడు, నాకు ఎట్లాగా నివాసం లేదు కాబట్టి ఆయన నమ్మేస్తా, డబ్బులు సంపాదిస్తా. మీతో కూడా అదే చెప్పాడు ఆయన. బిడ్డ, నువ్వు ఎంతకాలం వచ్చినా నీకు పరలోకం లేదని ఆయన ఏమైనా అన్నాడా? అందుకొరకే నువ్వు దేవుని యొక్క సువార్తను ప్రకటించలేకపోతున్నావా? ఎవరి దగ్గర దీన్ని మోసుకొని పోలేకపోతున్నావా? ఎందుకు సిగ్గుపడుతున్నావు? ప్రాణం పోతుందనా? నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని కాపాడుకొనును. నిజమేనా? హల్లెలూయా. మరి చాలా మంది పిరికివారు మగవాళ్ళగా కనిపిస్తారు. మీసం రావాడు, తిప్పరా మీసం, చూడ్డానికి మీసాలు గీసాలు అంతా ఉంటాయి కానీ పిరికివారు. హల్లెలూయా. పిరికివారంటే ఆడోళ్ళు ఇంట్లో బొద్దింకని చూసి భయపడతారు. అది పిరికితనం కాదు, అది సహజ లక్షణం. అది స్త్రీలకు ఉన్న అన్ని బల్లికి భయపడతారు కానీ 6 అడుగుల పురుషుడు మాత్రం రిమోట్ నొక్కుతారు. కూర్చో, ఒక ఆయన వస్తాదట, ఇట్లా అంటే అవన్నీ లేస్తాయి కానీ ఒక్క గరిటతో చచ్చిపోయిందట. హల్లెలూయా. ఇట్లాంటి వస్తాదు సంసోను. ఆ గేట్లు 20-30 మంది నెట్టే గేటుని అమాంతంగా భుజం మీద పెట్టుకొని కొండ మీద వేసి వచ్చిండు, కానీ చిన్న స్త్రీ చేతిలో ఓడిపోయిండు. హల్లెలూయా. ఫిలిష్తీయులందరూ గజగజ ఉనికిపోయారు. సంసోను పేరింటేనే నిద్ర పట్టకపోయేది. అరే, మీ ప్రాంతంలో సంసోను ఉన్నాడంటే రాత్రికి రాత్రి వాళ్ళు అందరూ లేచి మంచం మీద కూర్చునేవారు. అట్లాంటి ఆ యొక్క ఫిలిష్తీయులను గజగజలాడించిన ఆ సంసోను కేవలం చిన్న స్త్రీ చేతిలో ఓడిపోయాడు. ఆదమర్చి పడుకున్నాడు. శుభ్రంగా మంగళకత్తి తీసుకొని శుభ్రంగా గురికేసింది. అతనికి తెలియలేదు నా యొక్క బలం పోయిందన్న సంగతి, సోయి లేకుండా పోయింది. హల్లెలూయా. కానీ అతడు మునపటిలాగా ఆ యొక్క తాళను తెంచుకోవడానికి తన యొక్క బలాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే దేవుని యొక్క అభిషేకం విడిచిపెట్టేసింది. నిస్సాయుడిగా మిగిలాడు. శత్రువుల చేతిలో చిక్కాడు. 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే పిరికివారంటే నిజంగా బొద్దింకలకో లేకపోతే పావుకో లేకపోతే తేళ్లకు భయపడేవారు కాదు. ఎవరు పిరికివారంటే దేవుని యొక్క వర్తమానాన్ని ధైర్యంగా ప్రకటించలేని వారు. ఎందుకు నేను మగవానిగా పుట్టించాడు ఆయన? నీవు మగసిరి కలిగి నీవు మగవానిగా ప్రవర్తించాలని. హల్లెలూయా. ఏది మగసిరి అంటే అర్థం ఏంటిది? దేవుని యొక్క వాక్యం కొరకు రోషం కలిగి జీవించుట. ఆ మీసాలుంటే మగసిరి ఉన్నట్టు కాదు. హల్లెలూయా. ఏదో మగవాని అయినంత మాత్రం నీకు మగసిరి ఉన్నట్టు కాదు. వాక్యం కొరకు నువ్వు రోషం కలిగి జీవించు. అదే నేను ఒక సరైన పురుషునిగా ఉంచేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే విలియం బ్రెన్హామ్ చెప్పిన మాట మనం పాడతాం. నేను దేనికి రాజీ పడను. ఈ వర్తమానం కొరకు జీవించే విషయంలో నాకు ఆహారం దొరకకపోయినా, ఆ మినరల్ వాటర్ దొరకకపోయినా, ఏటి నీళ్లు తాగి ఆ కొట్లో ఉన్న బిస్కెట్లు తిని ఈ వర్తమానం కొరకే చనిపోతా. ఎవరు వినకపోతే స్తంభాలకు బోధిస్తా, చెట్లకు బోధిస్తా. నా జీవితాన్ని అదే విధంగా నేను దేవునికి అప్పగించుకుంటా. కానీ డబ్బుల కొరకు ఏ సంస్థలో నేను జాయిన్ అవ్వను. దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడా? హల్లెలూయా. ఎవరి గురించి? యోహాను గురించి. యోహాను ఎట్లాంటి వాడో మీకు తెలుసా? అతడు కదులుతున్న రెల్లు వంటి వాడు కాదు. అతడు పరిశీల మతంలో చేరేవాడు కాదు. ఆహారం కొరకు కకృతి పడేవాడు కాడు. ఓ స్త్రీలు కరిన వారు అతడి వంటి వాడు లేడు. అతడు వాక్యం కొరకు రోషం కలిగిన వాడు. హల్లెలూయా. ఈ సంస్థ డబ్బులు ఇస్తానంటే అక్కడికి పరిగెత్తడం, వాడు డబ్బులు ఇస్తున్నాడంటే అక్కడికి పరిగెత్తడం, అట్లాంటి వాడు కాడాయన.
హల్లెలూయా. ఈరోజు నువ్వు డబ్బు కొరకు నానా గడ్డి తినాల్సిన అవసరం లేదు సోదరుడా. ఎందరో ఈ భూమి పైన ధనమును అనుభవించిన వారు ఉన్నారా ఇప్పుడు వాళ్ళు? రాజులు ఏమయ్యారు? ఒకప్పుడు చరిత్రలో చదివాం, ఆ రాజుకు పెద్ద కోట ఉండేది, దాని చుట్టూ రాజ్యం చుట్టూ కోటలు ఉండేవి, దాంట్లోకి శత్రువులు రావాలంటే భయపడేవారు. ఇప్పుడు ఆ కోటలు ఏమయ్యాయి? వారికి వజ్రాలు ఏమయ్యాయి? వారి వైడూర్యాలు ఏమయ్యాయి? వారి వైభోగం ఏది చెప్పండి? మరి ఇట్లాంటి కొద్ది కాలం బ్రతికిన రాజులే మరి నశించి పాతాళానికి వెళ్తే నిజమేనా? మరి ఈరోజు నీవు ఇంకా ఆ రాజులు పోరాడిన ఆ డబ్బు కొరకు నువ్వు పోరాడతావా? డబ్బు నిత్య జీవాన్ని ఇస్తుందా? హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, మనలో ఉన్న పిరికితనాన్ని మనం విడిచిపెట్టాలి. ఈ వర్తమానం బోధిస్తే ప్రభు పైన భారమే. ప్రభువా, నేను ఈరోజు పలానా వీధికి వెళ్తున్నాను, పలానా మూలకి వెళ్తున్నాను, ప్రభువా సాయం చేయి. ఆ ఎలియాజరు ఏం చేశాడు చెప్పండి? ఎలియాజరు ఏం చేశాడండి? దేవుని పైన భారం వేశాడు. మనకు అసలు ఏ సోయి లేదు. ఏదన్నా ఉంటే పాస్టరే చూసుకోవాలి అంటే అట్లానే ప్రవక్త ఎక్కడైనా చెప్పాడా? చూపించండి. నేను అలాగ బోధించడం నేను మానేస్తా. ఒకవేళ ప్రవక్త సంఘం ఎవరికి సువార్త చేయకూడదు, కేవలం అది పాస్టర్ ఒక్కడ పని అని ప్రవక్త చెప్పిన కోట్ ఎక్కడైనా మీకు ఉంటే, ఈ కోట్ కాదు, ప్రవక్త చెప్పిన కోట్స్ ఏమైనా ఉంటే నాకు చూపించండి. హల్లెలూయా. నేనే దీవారాత్రులు తిరిగి ఆత్మను తీసుకొని వస్తా. హల్లెలూయా. మరి మీరు దేవుని కొరకు ఏదైనా చేస్తారని నేను అనుకుంటున్నాను. కానీ ఆ విధంగా మరి అనుకున్న ఎలియాజర్ యొక్క ఆలోచనను రిబ్కా వమ్ము చేయలేదు. కానీ మరి ఈ రిబ్కా లాగా కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. రిబ్కా అయితే దేవుని యొక్క మంచి ఉద్దేశాన్ని అది వమ్ము చేయదు. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ ఆ వాక్యాన్ని మళ్ళీ చూద్దాం మనం. 16వ అధ్యాయం 5వ వచనం. గనుక ఇప్పుడు మనం దేంట్లో స్థిరపడాలి చెప్పండి? దేంట్లో స్థిరపడాలి? విశ్వాసంలో. వారు ఫలానా పట్టణంలో హైదరాబాద్లో స్థిరపడ్డారు, లేకపోతే బాంబేలో స్థిరపడ్డారు, అమెరికాలో స్థిరపడ్డారు కాదు. ఎక్కడ స్థిరపడ్డానికి నాశనమే. నిజమేనా? ఎందరో రాజులు తమ యొక్క రాజ్యంలో స్థిరపడ్డారు, కానీ ఇప్పుడు ఉన్నారా? కానీ ఇప్పుడు ఎవరు నిలబడేది? విశ్వాసంలో స్థిరపడినవారు. మాట్లాడండి సార్, నోరున్న వాళ్ళు మాట్లాడండి. దేవుడు మనం ఎక్కడ స్థిరపడే దానికి పిలిచాడు. ఆయన అబ్రహాముకు దేవుడు ఎందుకు భూమి పైన ఒక మంచి ఇల్లునివ్వలేదు? ఎందుకంటే ఆ పునాదులు గల పట్టణం కొరకు. హల్లెలూయా. ఆ పునాదులు గల పట్టణం దేనిపైన నిర్మించబడుతుంది? విశ్వాసం పైన. అందుకొరకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు, ప్రతి క్రైస్తవులకు తండ్రి అయ్యాడు. ఆయన దేంట్లో ఇల్లు కట్టుకున్నాడు? ఆయన విశ్వాసం పైన ఇల్లు కట్టుకున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు ఎక్కడ స్థిరపడినా నాశనం అవుతావు. అయితే ఇప్పుడు స్థిరపడవలసిన ప్రదేశం ఒకటి ఉన్నది, అదే యేసుక్రీస్తులో ఉన్నది, అదే నీ దేవునిలో ఉన్నది, అదే నీ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నది. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఇప్పుడు మనం చదువుతాం చాలా సార్లు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే నువ్వు స్వార్థ చేయట్లేవు అంటే దాని అర్థం ఏంటిది? నీ లోపల ఆ విశ్వాసం లేదని, స్వార్థ చేయాల్సిన విశ్వాసం నీలో లేదని. అందుకొరకే నువ్వు ఏం చేయలేకపోతున్నావు. దీవారాత్రులు నీ పొట్ట కొరకే, నీ కుటుంబ స్వార్థం కొరకే పనిచేస్తున్నావు. నేను చెప్పేది తప్పైతే ఈ కూటమి అయిపోయిన తర్వాత కూర్చుందాం, బయట మాట్లాడదాం. రండి, మన వివాదములు తీర్చుకుందామని దేవుని వాక్యం చెప్పింది. మన వివాదాలు దేవుని యొక్క వాక్యంలో మనం తీర్చుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు స్వార్థ జీవిగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. కానీ విలియం బ్రెనామ్ ఎక్కడ కూడా ఆయన తనకున్న డబ్బునైనా తన స్వార్థానికి వాడలేదు. ఆయన తనకున్న బలమును స్వార్థానికి వాడలేదు. ఆయన తనకున్న నిద్రనైనా స్వార్థానికి వాడలేదు. ఆయన హల్లెలూయా. ఈరోజు ఎందరో గాలి మాటలు మాట్లాడేవారు ప్రపంచం నిండా తయారయ్యారు. కానీ విలియం బ్రెనామ్ యొక్క జీవిత చరిత్ర చదివితే, హల్లెలూయా, నిజంగా వారు మనసు పెట్టి చదివితే ఏ మూర్ఖుడైనా మారాల్సిందే, ఏ గర్వాంధుడైనా మారాల్సిందే.
ఆయన జీవితం అంతగా నలగొట్టబడింది. ఆయన ఎన్నడూ తన సుఖాన్ని కోరుకోలేదు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈరోజు ఇంత గొప్ప మంచి వర్తమానంలో నువ్వు ఉండి ఏం చేయలేకపోతున్నావు అంటే ఆయన జీవితాన్ని చదివినప్పుడు నీకు సిగ్గు అనిపించట్లేదా? ప్రభువా, నన్ను కూడా కొద్దిగా చేయని ప్రభువా, ఆయనలో నేను కనీసం 1% అయినా చేయడానికి నా పట్ల కృప చూపించు తండ్రి అని ఎన్నడన్నా ఆ విధంగా ప్రార్థన చేశాం. పుణ్యానికి పోయావా? పాపానికి కాదు. ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేసావా? ప్రభువా, నా పట్ల కృప చూపించు. నేను వర్తమానానికి వచ్చి 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, నీ కొరకు ఒక్క ఆత్మను కూడా తేలేకపోయాను. నేను సిగ్గుపడుతున్నాను ప్రభువా, నాకు ఒక అవకాశం ఇస్తే. నీవు ఇవ్వకపోతే నేనేం చేయలేను ప్రభువా. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరం వినును. అంటే ఆ గొర్రెలు రావాలంటే ఎవరి కృప కావాలి? దేవుని యొక్క కృప కావాలి. మరి ఆ యొక్క యాకోబు రాస్తున్నాడు, మనం ఒకానొక పట్టణానికి పోయి నేడు రేపు ఫలానిది సంపాదించుకుందాం అని అనాలంటే అక్కడ ఏం ఉండాలంటున్నాడు ఆయన? దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ కావాలి. అలాగనే డబ్బు సంపాదించడానికే, వ్యాపారం చేయడానికే దేవుని దయ కావాల్సి వస్తే దేవుని కొరకు ఆత్మను సంపాదించడానికి చెప్పండి, దేవుని యొక్క దయ మనకు కావాలి, కృప కావాలి, ఆయన కనికరం మనకు కావాలి. ప్రార్థన చేయకనే మనల్ని మనం గుర్తించకనే, మన స్థానం ఏడిదో మనం గుర్తించకనే దేవుని కొరకు మనం ఏమీ చేయలేకపోతున్నాం. కానీ ఎప్పుడైతే నువ్వు నీ స్థానాన్ని గుర్తిస్తావో సోదరుడా, అప్పుడే నువ్వు దేవుని కొరకు ఏదైనా చేయగలవు. విలియం బ్రెన్హామ్ తానెవరో గుర్తించాడు. ఆయన తాను ఎక్కడి వాడో గుర్తించాడు. ఆయన అతడు ఇక్కడ ఏం చేయాలో గుర్తించాడు ఆయన. కానీ ఈరోజు నువ్వు గుర్తించలేకపోతున్నావు. ముసలమ్మనేమో నా పని అయిపోయింది, ఇక నాదేముందని ముసలిది అనుకుంటుంది. ఈ యవ్వనస్తుడేమో నాకు భార్య ఉన్నది, బిడ్డలు ఉన్నారు, వాళ్ళు చదువుకోవాలని వీడు అనుకుంటున్నాడు. మరి దేవుని కొరకు పనిచేసేది ఎవరు? ఎవరికి వారు సర్దిపుచ్చుకుంటే హల్లెలూయా. ఆ కాలంలో 2000 సంవత్సరాల క్రితం పేతురు అలాగనుకుంటే, ఆ పౌలు అలాగనుకుంటే, ఆ విలియం బ్రెన్హామ్ అలాగనుకుంటే, ఆ అజూసా వీధిలో ఆ యొక్క ఉద్యమం వచ్చినప్పుడు ఆ ప్రజలు తిండి లేకపోయినా సంతోషంతో వారు ఆ యొక్క తిండి కొరకే జీవిస్తే ఈ వర్తమానం వచ్చేదా? హల్లెలూయా. వారు చెట్ల ఆకులు తిన్నారు, ఆ బెరడులు తిన్నారు, వారు చొక్కాలు లేకుండా ఆ యొక్క మేక చర్మాన్ని తొడుక్కున్నారు, గొర్రె చర్మాన్ని తొడుక్కున్నారు, కొండ గోరులో నివాసం చేశారు. కానీ వర్తమానాన్ని ప్రకటించారు వాళ్ళు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా వారిని బట్టి దేవుని నామం మహిమ వస్తుంది, కానీ నిన్ను బట్టి దేవుని యొక్క నామానికి మహిమ ఎలాగొస్తుంది? నువ్వు పెద్ద స్వార్థజీవిగా జీవిస్తున్నావు. ఎప్పుడు తిండి తిండి, డబ్బులు డబ్బులు. బైబిల్లో రాయబడి నీతిమంతుల పిల్లలు ఎన్నడూను భిక్షమెత్తరు. హల్లెలూయా. మరి ఈరోజు ఈ గొప్ప వర్తమానము నా తండ్రి ప్రయత్నం ద్వారా వచ్చిందా? ఈరోజు నేను అనుభవిస్తున్న ఈ యొక్క డబ్బు కానివ్వండి, ఏదైనా మంచి తిండి కానివ్వండి, నా తండ్రి ఇచ్చింది కాదు ఇది. నేను ఈ స్థానంలో ఉంటానని కూడా నాకు కళ కూడా ఎప్పుడు రాలే. అందరూ అన్ని ఏదేదో పిచ్చి కళలు చెప్పుకుంటారు. నాకు అట్లాంటి కళలు రావు. నా కళ అంతా ఒకటే వాక్యమే, నా దర్శనం అంతా ఒకటే వాక్యమే. వర్తమానమే నా దర్శనం, వర్తమానమే నా కళ, వాక్యమే నా కళ, వాక్యమే నా దర్శనం. ఎందరో అబద్ధికులు నోరు తెరిసే అబద్ధాలే. మళ్ళా దేవుని సేవకులు అంటే ఈ కాలంలో నేను అనుకున్నాను, దేవుని సేవకుడు అంటే వాక్యం కొరకు నిక్కచ్చిగా ఉండాలి. కానీ ఇప్పుడు సేవకుడిని చూసి అర్థమైపోయింది, పాస్టర్ అంటే భయంకరమైన 100 అబద్ధాలు ఆడేవాడు. అట్లాగా ఉంటేనే పాస్టర్గా చలామణి అవుతాడు. హల్లెలూయా. నేను మొన్నటి దినాన ఒక ప్రదేశంలో భార్యాభర్తలను చూస్తున్నాను. ఆయన మరి చేను నుంచి ఇంటికి పోతున్నాడు. ఆయన ఫోన్లో ఏమంటున్నాడు, వచ్చేసి నా దగ్గరే ఉన్నా అని అంటున్నాడు. ఆయన అంటుంది, భార్య అంటుంది, వాళ్ళు పూర్తిగా అన్నిలు వాళ్ళు. అరే నీకు ఆమె అంటున్నది, నీకు ఫోన్ ఉన్న కాడి నుంచి అబద్ధాలు ఎక్కువైపోయింది, నువ్వు చేల్లో ఉండి నువ్వు ఎక్కడో దగ్గరనే ఉన్నానని అబద్ధాలు ఎట్లా ఆడుతున్నావు? ఆ భార్య నిలదీస్తున్నది. కానీ ఆ స్త్రీకున్న, దేవుని ఆత్మ లేని స్త్రీకున్న బయలుపాటు మనకున్నదా? ఎట్లాంటి అబద్ధికులుగా తయారయ్యాం, ఎలాంటి మోసగాళ్ళగా మనం తయారయ్యాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అయితే ఈరోజు మనం స్వార్థాన్ని తప్పకుండా మనం పక్కన పెట్టాలి. దేవుని కొరకు మనం ఏదో ఒకటి చేయాలి. హల్లెలూయా. అయితే వారు ఎప్పుడైతే విశ్వాసంలో స్థిరపడ్డారో అప్పుడు సంఘం ఏమైంది? లెక్కకు
విస్తరించుచుండెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చున్న పురుషులందరూ ప్రయాసపడితే సంఘము అభివృద్ధి చెందదా? దేవుడు మనకు బహుమానం ఇవ్వడా? బలా మంచి నమ్మకమైన నా కుమారుడా, ఇదిగో నేను నీకు ఇచ్చిన వర్తమానంతో నమ్మకంగా ఉన్నావు, దీనితో వ్యాపారం చేశావు, ఇదిగో నీకు 2 ఇస్తే ఇదిగో నువ్వు ఇంకా దానితో పాటు 2 సంపాదించావు, ఇదిగో నీకు 1 ఇస్తే దానితో పాటు ఇంకా కొన్ని సంపాదించావు, ఇదిగో నువ్వు నా ఆస్తి పైన నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇదిగో ఈ రాజ్యం పైన నువ్వు రాజుగా ఉంటావు. మనం ఎవరు తెలుసా? రాజులం. మనకు అక్కడ ఒక రాజ్యం ఉంటుంది. సార్ నాకు రాజ్యం వద్దు, రాజు వద్దు, నేను ఏదో ఒక మూలలో ఉండే వాళ్ళని ఆయన ఎన్నుకోలేదు. ఆయన రాజు కాబట్టి ఆయన బిడ్డలు కూడా రాజులుగా ఉండాలి, ఏలువారుగా ఉండాలి. మరి నువ్వు సువార్త చేయకపోతే నువ్వు ఏ రాజ్యానికి రాజువి? నువ్వు సంపాదించకపోతే ఏ రాజ్యానికి నేను రాజుని చేస్తాడు ఆయన? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఎందుకు సంఘం ఎదిగిందనే దాన్ని ఇక్కడ మరి వాక్యము మాట్లాడుతున్నది. సంఘం ఎందుకు ఎదిగింది? ఎందుకు సంఖ్య పెరిగింది? విశ్వాసంలో స్థిరపడినందున. హల్లెలూయా. కానీ ఈరోజు మనకు దేవుని వాక్యం గురించి మనకు అసలు పట్టింపే లేదు. ఆదివారం విన్నది, ఇక మొత్తం దాటామా మనం. అనుభవించు రాజా అన్నట్టుగా పాటలు పాడుతున్నాం, డ్యూయెట్లు పాడుకొని అనుభవించు రాజా. కానీ రాజా నీలో ఉన్న ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. హల్లెలూయా. సోదరులారా, మన స్వార్థాన్ని మనం కొంత ఆపవలసి ఉన్నది. దేవుని కొరకు మనం ఏదో ఒకటి చేయవలసి ఉన్నది. కాబట్టి వారు ఎప్పుడైతే సంఘం అంతా ఒకరిద్దరు కాదట, సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము. ఏదో పోయిన సంవత్సరం ఎప్పుడు సెప్టెంబరు 1వ తారీఖు బ్యాప్సం ఇచ్చాం. ఆ సోదరి సునీత, సోదరి బ్లెస్సీ, అప్పుడు నుంచి ఒక ఆత్మను కూడా మనం తేలేకపోయాం. అందులో కూడా మనం ఎవరు ఏం చేసింది కూడా ఏం లేదు. హల్లెలూయా. కానీ సిగ్గు అనిపించట్లేదా? ప్రభువా, నా సంఘంలోనికి కొత్త వారు రావట్లేరు, నేను సువార్త చేయలేకపోయాను, మరి మా సంఘం ప్రయాసపడలేకపోతున్నది, ఇది నాకు సిగ్గుగా ఉన్నది, అవమానకరంగా ఉన్నది, మేము నీ కొరకు ఏదో ఒకటి చేయాలి ప్రభువా. ఆ మాట ఎప్పుడంటావు? విశ్వాసంలో స్థిరపడితే. హల్లెలూయా. ఆ అపోస్తల బోధలో స్థిరపడితే దేవుడు మనకు మరలా ఏ బోధ ఇచ్చాడు? ఆయన ఆదిమ అపోస్తల బోధ ఇచ్చాడు. ఆయన ఆ బోధని ఏం చేస్తుంది? ఆత్మల సంపాదన కిందికి నడిపిస్తుంది. ఆ అపోస్తల బోధ కింద ఉన్న వారు విశ్వాసంలో స్థిరపడ్డారు. వారు దేవుని కొరకు దినదినము అభివృద్ధి పొందారు. దేవుడు ఏమని దీవించాడు? ఆ రోజు ఆదాము అవ్వకైనా ఏమని దీవించాడు ఆయన? చెప్పండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఇప్పుడు ఏంటిది? దేవుని యొక్క భూమి సంఘమే దేవుని యొక్క భూమి అయి ఉన్నది. ఇప్పుడు సంఘం అభివృద్ధి పొందాలి, ఇది దినదినము దీవించబడాలి, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. హల్లెలూయా. అలాగనే ఆ సంఘం కూడా ఆ రోజు సంఖ్యాపరంగా అది దీవించబడి ఉన్నది, విస్తరించబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ మనం ఈరోజు ఏం చేయలేకపోతున్నాం అంటే మనం విశ్వాసంలో స్థిరంగా లేమని అదొక రుజువై ఉన్నది. కానీ మనం నిజంగా ఆ విశ్వాసంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే మనము అనుదినము దేవుని కొరకు ఆత్మను తీసుకొని వస్తాం. కానీ ఈరోజు సంఘము గొడ్రాలిగా ఉన్నది, దేవుని కొరకు బిడ్డలను కనలేక ఉన్నది. హల్లెలూయా. కానీ గొడ్రాలైన అన్న ఏం చేసింది చెప్పండి? ఆమె చెట్టు పొలాలు తిన్నదా? మామిడి చెట్టు చుట్టూ 7 సార్లు తిరిగిందా? ఏం చేసింది? ఆత్మవశంలోనికి వెళ్ళి మత్తురాలైంది. ఆ యొక్క ఏలి అనుకున్నాడు, ఈమె సారాయి దాగి ప్రార్థన చేస్తుంది అనుకున్నాడు. కానీ నా యజమానుడా, ఆ విధంగా నువ్వు అనుకోవద్దు, నేను ఆత్మిక వశంలో ఉన్నాను. హల్లెలూయా. ఆ విధంగా పోరాటం చేయబట్టి. నిజమేనా? యాకోబు యొక్క భార్యలు చూడండి, నేను బిడ్డలను కనాలంటే నేను బిడ్డలను కనాలి. లేదా బైబిల్లో మాకేం తెలుసు సార్, ఆ యాకోబు ఎవడో మాకు తెలియదు, ఆయన భార్యలు ఎవరో మాకు తెలియదు. ఈ ఎక్కడెక్కడోళ్ళు మా ఊరోళ్ళు అయితే మాకు తెలుస్తుంది. ఎక్కడెక్కడోళ్ళ పేర్లు చెప్తే నువ్వు పెద్ద అన్యుడివి. యాకోబు ఎవరు? మా తండ్రి, మన తండ్రి, మన వంశం.
రాజీ పడిన వంశం మనది. హల్లెలూయా. మనది దొంగ వంశం కాదు, అబద్ధికుల వంశం కాదు. మా తండ్రి రాజీ లేనివాడు. చెప్పగలవా ఏం వంశం రా మీది? ఎస్, మాది గొప్ప వంశం, రాజవంశం. ఓ వాక్యంతో నిలబడిన వంశం. ఓ రాజ సంతానం మాది. అబ్రహాం వంశీయులం మేం, యాకోబు వంశీయులం మేం, ఆ లేవి గోత్రపు వారం మేం. హల్లెలూయా. చూడండి, నీ వంశంలో ఉన్న వారు ఎవరు దొంగగా లేరు, మాటలు అనిపించుకునే వారుగా లేరు. వారు దేవుని కొరకు పనిచేసి ఉన్నారు. అదే వంశానికి చెందిన వాడివా? 2 వంశాలు ఉన్నాయి. ఒకటి దొంగ వంశం ఉంది, ఒకటేమో రాజవంశం ఉన్నది. నువ్వు ఏ లైటప్లో ఉన్నావు? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాం చేసిన క్రియలే చేస్తారు. పేరుకేమో అబ్రహాం సంతానం, విలియం బ్రెనామ్ వర్తమానం, కానీ పొట్ట కోసి చూస్తే ఒక్క ముక్క కూడా ఉండదు. విలియం బ్రెనామ్ ఎవరనంటే నాకు కూడా తెలియదు సార్ అని అనేటట్టు ఉన్నారు ఇప్పుడు. ఎవరు? ఇక్కడ కూర్చున్న వారే. విలియం బ్రెనామ్ ఎవరు? ఈ కాలపు వర్తమానికుడు ఆయన. ఆ రోజు ఉన్న సుంకరులు, వేశ్యలు, పాపులు. ఈ యోహాన్ ఎవరంటే అరణ్యంలో కేక వేయు ఒకరి శబ్దం అని వారు ఒప్పుకున్నారు. అందుకొరకే ప్రభు అన్నాడు, యోహానును ఒప్పుకున్న ఈ సుంకరులు, వేశ్యలు, ఓ శాస్త్రులారా, పరిసయ్యులారా, మీకంటే ముందు వారే అక్కడ ఉంటారు. హల్లెలూయా. కానీ ఈరోజు విలియం బ్రెనామ్ అని నేను చెప్తే వినడమే తప్ప బయటికి పోయి ఎవరికైనా సాక్ష్యం ఇచ్చేది లేదు. ఏమో సార్ వాళ్ళందరూ కలిసి కొట్టేటట్టు ఉన్నారు. విలియం బ్రెనామ్ అబద్ధ ప్రవక్త అంటున్నారు. అవును, నువ్వు ఒక పెద్ద చొక్కంగాడివి, విలియం బ్రెనామ్ ఏమో అబద్ధికుడు. సోయి ఉండాలా? అట్లా సిగ్గుపడడానికి సోయి ఉండాలా లేదా? నిజంగా రాజకుమారుడు రాజీపడడు, దేవుని వాక్యాన్ని నిరూపిస్తాడు. హల్లెలూయా. ఆయన ఈ కాలపు ప్రవక్త. ఆయన యోహానును నిరూపించాడు. యేసుక్రీస్తు ఒక మానవుని గురించి నిరూపించాల్సిన అవసరం ఏమున్నది? యేసుక్రీస్తే యోహాను రైట్ అని వాదన పెట్టుకుంటే, ఈరోజు నువ్వు నేను మన పాపులం. మనం విలియం బ్రెనామ్ దేవుని కొరకు సేవ చేశాడు. ఆయన ఈ కాలపు ప్రవక్త అని చెప్పడానికి సిగ్గుపడుతున్నావు. సిగ్గులేనోడా, సిగ్గుపడుతున్నావా? రేపు ఖచ్చితంగా నువ్వు సిగ్గుపడతావు. చూడండి, వారు ఎప్పుడైతే విశ్వాసంలో స్థిరపడ్డారో సంఘము దినదినము లెక్కకు విస్తరించుచుండెను. ఇప్పుడు ఇది మనం చదవడం మట్టికేనా? చదవడం మట్టికేనా? ఈ వాక్యాన్ని ఎత్తుకొని ప్రభువా, ఆ రోజున్న ఆదిమ సంఘము ఎప్పుడైతే వారు విశ్వాసంలో స్థిరపడ్డారో వారు లెక్కకు విస్తరించారు. ప్రభువా, మా సంఘాన్ని ఆ విధంగా దీవించవా, మా కుటుంబాన్ని ఆ విధంగా దీవించవా అని అడిగితే దేవుడు ఏదైనా కార్యం చేస్తాడు. ఆయన హల్లెలూయా. వెదుకుడి మీకు దొరకబడును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు ఆయన. మనం ప్రార్థన ద్వారా దేవుని తట్టాలి. హల్లెలూయా. మనము ప్రార్థన ద్వారా దేవుని అడగాలి. అడుగు ప్రతి వారికి ఇచ్చేవాడు ఆయన. ఆయన నా ఎద్దుకు వచ్చి నేను ఎంత మాత్రమును త్రోసివేయను అన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఈరోజు మనం ఎదగపోవడానికి గల కారణం, సంఘము బిడ్డను కడగపోవడానికి గల కారణం మరి ఆ స్థానాన్ని గుర్తించకపోవడం. సంఘము తాను ఏమై ఉన్నదో దాన్ని గుర్తించకపోవడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మరొక మాటలు మనం చదువుదాం. 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తల కార్యములు. కావున యూదయ, గలిలయ, సమరయ దేశమందంతటా అదే సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానమును కలిగి ఉండెను. సమాధానం కలిగి ఉండేను. మరియు దేనితో? దేవుని యొక్క వాక్యంతో. వింటున్నారా అందరు జాగ్రత్తగా? ఆ యొక్క ఎక్కడ యూదయ, గలిలయ, సమరయ దేశంలో అంతటా సంఘము, అక్కడక్కడ మరి ఆ ప్రాంతాల్లో దేవుని యొక్క సంఘం ఉన్నది. వారు క్షేమాభివృద్ధి నొందుచు. దేంట్లో? అపోస్తల బోధలో. ఈరోజు సంఘానికి, ప్రపంచంలో ఉండే మానవునికి క్షేమాభివృద్ధి ఎక్కడున్నది? బ్యాప్టిస్ట్లో లేదు, ప్రెస్బిటేరియన్లో లేదు, లూథర్లో లేదు, అపోస్తల బోధలో ఉన్నది. వారు అపోస్తల బోధలో క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండేను. హల్లెలూయా. దేవుడు అపోస్తల బోధ ద్వారా ఆయన మీకు సమాధానము కలుగునుగాక అనగలడు ఆయన. నిజమేనా? సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి. చూడండి, ఈ వాక్యాన్ని చదివినప్పుడు మరి చూస్తున్న మీకు ఏమైనా సిగ్గనిపించట్లేదా?
ఇప్పుడు వాళ్ళకి ఏమున్నదట? భయం- మరియు ప్రభువునందు భయమును భయమును. పరిశుద్ధాత్మ- ప్రభు అంటే ఎవరు? దేవుని వాక్యమే. అపోస్తల బోధయే ప్రభు. వాక్యమునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి కలిగి నడుచుకొనుచు నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఎక్కడ భయం ఉండదో అక్కడ ఆత్మలు రావు. ఎక్కడ భయం ఉంటుందో అక్కడ సంఘము వర్ధిల్లుతుంది. హల్లెలూయా. కానీ మరి ఎక్కడికి పోవాలని మీరు అనుకుంటున్నారో నాకు తెలియట్లేదు. మీ కొరకు దేవుడు ఇల్లును సిద్ధపరుస్తున్నాడన్న సంగతి మీరు మర్చిపోయారు. కానీ ఇక్కడ వారు చూడండి, ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఇప్పుడు సంఘం విస్తరించాలంటే ఏం కావాలి? ఇప్పుడు సంఘానికి ప్రభువులో భయం కావాలి, పరిశుద్ధాత్మక ఆదరణ కావాలి. ఆయన నడిపించిన ప్రకారం నువ్వు నడిస్తే తప్పకుండా సంఘము దినదినము విస్తరించబడుతుంది. కొత్త ఆత్మలు మన మధ్యలోకి వస్తాయి. మనం మన స్వార్థాన్ని విడిచిపెడతాం. ఈ గుడ్డ కూడు గూడు అని రాజకీయ పార్టీలు వాగ్దానం చేస్తాయి. మీరు మాకు ఓటేస్తే ఇల్లులు ఇస్తాం, మీకు గుడ్డలు ఇస్తాం. రాజకీయ నాయకులు, దేవుడు అది కాదు నీకు వాగ్దానం చేసింది. నీకు ఆయన పరిశుద్ధాత్మను వాగ్దానం చేశాడు. నీకు ఆయన అపోస్తల బోధన వాగ్దానం చేశాడు. నీకు ఆయన గొప్ప నిత్య జీవపు రాజ్యాన్ని వాగ్దానం చేశాడు ఆయన. హల్లెలూయా. ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. నీ పని నువ్వు చేస్తే ఆటోమేటిక్గా దేవుడు నిన్ను ఎవరో ఒకరి దగ్గర నడిపిస్తాడు ఆయన. కానీ నువ్వు విశ్వాసం అన్న సంగతి, నువ్వు పరలోక నివాసం అన్న సంగతి నువ్వు గుర్తించలేకపోతున్నావు. హల్లెలూయా. ఒకవేళ పక్షిరాజు తాను పక్షిరాజుని నమ్మకపోతే, తన రెక్కలపైన దానికి నమ్మకం లేకపోతే అది ఎలాగ ఎగరగలదు? అది తాను పక్షిరాజు ఉండి నేను కాకిని అంటే అది ఏమాత్రం చెట్టు కంటే ఎత్తుగా అది ఎగరలేవదు. కానీ ఎప్పుడు పక్షిరాజుకి నువ్వు ఒకవేళ తుపాకీ తీసి ఇట్లా జేబులో చేయి పెట్టే లోపే అది అంటది, నీ తుపాకీ నన్ను ఏం చేస్తుందిరా బడ్డు, నా రెక్కలు చూసావా? 7 అడుగుల రెక్కలు ఇవి. హల్లెలూయా. నాకు ఈ పక్క 7 అడుగులు ఉన్నాయి. నువ్వు తీసే గురి పెట్టే లోపు నేను రయ్యన ఆకాశంలో ఎగిరిపోతాను. ఇట్లాంటి తుపాకులకు భయపడే పక్షిరాజు గాడు వీడు. కానీ ఎందుకు భయపడుతున్నాడు ఈ పక్షిరాజు? ఎందుకు భయపడుతున్నాడు? ఎవడైనా కర్రతో కొడతాడేమో పిరికివాడా. అట్లా పిరికిగా చావడం కంటే దేవుని వాక్యం కొరకు ప్రాణాలు అర్పించడం గొప్పది కదా. కానీ వధువుపైకి ఆయన అట్లాంటిది రానియాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనమేమో ఆ యొక్క పాత కాలంలో లాగా శ్రమల కాలంలో మనం లేం. ఆ యొక్క గొప్ప ఒత్తిడి కాలంలో మనం లేం. ఏదో చంపే కాలంలో మనం లేం. కానీ ఇది పక్షిరాజు కాలం ఇది. హల్లెలూయా. పక్షిరాజు యొక్క జాడలను ఏ శత్రువు కనుగొనలేడు. నిజమేనా? ఆ యొక్క మనుషుడు నడిచే దానికి యొక్క అడుగు జాడలు ఉంటాయి. ఆ సింహం నడిచే దానికి అడుగు జాడలు ఉంటాయి. ఎద్దు నడిచే దానికి అడుగు జాడలు ఉంటాయి. శత్రువు పసిగట్టగలడు. కానీ పక్షిరాజు యొక్క అడుగు జాడలు ఎక్కడా ఉండవు. అది ఆకాశపు పక్షి అది. హల్లెలూయా. దానికి తన యొక్క రెక్కల పైన నమ్మకం ఉన్నది. ఎవరు నీ రెక్క? వాక్యము నీ రెక్క. ఎవరు నీ రెక్క? పరిశుద్ధాత్మ నీ రెక్క. అందుకొరకే 2 రెక్కలతో ఎగిరింది ఆ సంఘం. వాక్యములో పరిశుద్ధాత్మ ఎగిరినప్పుడు వారు దేవుని కొరకు ఆత్మను సంపాదించగలిగారు. వారు ఎంతో వాక్యంతో సంతోషపడి ఉన్నారు. హల్లెలూయా. దీవారాత్రులు వారు దేవుని కొరకు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు ఎంత మాధుర్యంగా అనుకున్నారు. వాళ్ళు ప్రభు నీ కొరకు జీవించుట కంటే మరొకటి ఏమున్నది ప్రభు అనుకున్నారు. వారు దేవుని కొరకు ఇల్లు అమ్ముకోవడానికి కూడా సిగ్గుపడలేదండి. అందరూ అనుకున్నారు, అరే అబ్బాయి అమ్మాయి పెళ్ళికి ఉంది, అబ్బాయి పెళ్ళికి ఉన్నాడు, ఇట్లా అమ్మేసుకుంటూ పోతే రేపు పెళ్ళిళ్ళు ఎట్లయితాయి? ఏది పట్టించుకోలేదు వారు. హల్లెలూయా. వారి ముందు ఉన్న ఒకే ఒక లక్ష్యం, ప్రభు కొరకు జీవించుట, ప్రభువును సంతోషపరచుట. మరి మూలిగే నక్క పైన తాటికాయ పడ్డట్టుగా, తాటి పండు పడ్డట్టుగా ఇల్లు అమ్ముకుంటే ఏదో సరే ఇల్లు అమ్ముకొని ఇచ్చాడు దేవుడు. మళ్ళీ వారి మీదకి ఏం తీసుకొని వచ్చాడు ఆయన? శ్రమలను తీసుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా. శ్రమ రావడం ద్వారా ఇల్లు లేనందున వారు ఆ యెరూషలేమును విడిచి ఎక్కడెక్కడో పారిపోయారు. అందరూ అనుకున్నారు, చూసారా, చెబితే విన్నారా, వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు ఇల్లు అమ్ముకున్నారు, ఒక శ్రమ వచ్చింది, పారిపోయారు. కానీ గొప్ప దేవుడు తన బిడ్డల పట్ల ఆయన గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆయన. ఎందుకనంటే ఆ యొక్క టైటస్ రాబోతున్నాడు.
వారు ఒకవేళ ఇల్లులు అమ్ముకోకపోతే వారు అక్కడే ఉండి టైటస్ చేతిలో చనిపోయేవారు. అందుకొరకే ఆ గొప్ప ప్రమాదం నుంచి నీకు తాత్కాలికంగా చూసినప్పుడు అయ్యో నేను ఎందుకు ఇలాగ చేశాను అనుకుంటావు. కానీ సహోదరుడా, దేవుడు చేసే మేలులు అవి కంటికి కనిపించవు, చెవులకు వినిపించవు. అవి దేవుని యొక్క కార్యాలు ఆ విధంగా గొప్పగా ఉంటాయి. కానీ తర్వాత అనుకున్నారు వాళ్ళలాగా మనం కూడా అమ్ముకొని ఏదో ఒక దేశానికి పారిపోతే మనం కూడా బతికి ఉండేవారమని ఆ యొక్క అపాయ సమయంలో అనుకున్నారు. కానీ అప్పటికి దాటిపోయింది. టైటస్ వచ్చి వాళ్ళందరినీ హతం చేసేసాడు. చూసారా, దేవుడు ఎన్నడూ తను నమ్మిన బిడ్డలను ఆయన అన్యాయం చేయడు. ఆయన దేవుడు అన్యాయస్తుడు కాడు. నమ్ముతారా ఇప్పటికైనా? దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. వారు ఇల్లు అమ్ముకోవడానికి వారు ఇష్టపడ్డారు, వారు బండ్లు అమ్ముకోవడానికి ఇష్టపడ్డారు. దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి. హల్లెలూయా. ప్రభు, ఈ భూమి మీద నన్ను రక్షించి జీవించడానికి కృపనిచ్చావు, నీ కొరకు ఏదో ఒకటి చేయాలి ప్రభువా. హల్లెలూయా. మరి ఆ విధంగా సంఘము ఆ స్థితిలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆత్మలు వాటంతట అవే వస్తాయి. అయితే మనం మన స్థానాన్ని గుర్తించాలి. హూ ఐఎమ్ ఐ అనేది నువ్వు దాన్ని ప్రశ్నించుకోవాలి. నేను ఎవరిని, ఇక్కడ నేను ఎందుకున్నాను, నేను చేయవలసిన పనేంటిది. హల్లెలూయా. మరి ఈగ ఇల్లు అలుగుతా ఉంటే తన పేరును మర్చిపోయిందట. మర్చిపోయావు కాబట్టి ఆయన ప్రవక్తను పంపించాడు ఆయన. హల్లెలూయా. నువ్వెవరో మర్చిపోయావు కాబట్టే ఆయన గద్ద రెక్కల మీద ఒక ప్రవక్తను మూసుకొని వచ్చాడు. ఇదిగో సోదరుడా, నీవు డబ్బులు సంపాదించుకోవడానికి ఇక్కడ లేవు, ఏదో ఈ లోకంలో స్థిరపడడానికి లేవు. ఇదిగో నీవు ఆ యొక్క ఉన్నత స్థలం యొక్క నివాసివి, నీవు అక్కడికే రావాలి అని గుర్తు చేసేదాన్ని, ఆత్మీయ మతిమరుపును తొలగించేదానికి ఆయన విలియం బ్రెనమ్ను పంపించాడు. ఆయన నీకు సాతాను వేసిన ఆ బాంబుల తాకిడికి నీ మైండ్ ఏమైందనంటే పోయింది, నువ్వెవరో మర్చిపోయావు. మరలా ఆయన నిన్ను స్పృహలోకి తీసుకొని వచ్చాడు. ఆయన ఆ వాక్యం అనే ఆ నీళ్ళని పైన చల్లాడు. ఆయన ఆ పరిశుద్ధాత్మ నీళ్ళని చల్లాడు. ఆయన కుమారుడా లే, ఏం కనిపిస్తున్నది నాయన? నాకు ఏం పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, ప్లాట్లు కనిపిస్తున్నాయి. మళ్ళీ చూడు నాయన, కొద్దిగా కనిపిస్తుంది, పునాదులు గల పట్టణం. అయితే కొద్ది కాదు, పూర్తిగా కనిపించాలి, అప్పుడే నువ్వు అక్కడికి వస్తావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది వర్తమానం కొరకు ఏది ఖర్చు చేయడానికి ఇష్టపడట్లేరు. కానీ దేవుడు తనకున్నదంతా నీ కొరకు ఖర్చు పెట్టాడు. ఆయన తన దేహమును ఖర్చు పెట్టాడు. ఆయన తన ప్రాణమును ఖర్చు పెట్టాడు. ఆయన తన సమయమును ఖర్చు పెట్టాడు. ఆయన నిన్న ఆయన విలువైన వానిగా భావించాడు. ఆయన విలువైన ముత్యంగా భావించాడు. ఆయన నా మాటలు కట్టుకథలా, ఉట్టి ఉదరగొట్టే మాటలా? ఇవన్నీ వాక్యం యొక్క కార్యాలు. ఇవి వాక్యములో ఆయన ఒక మంచి పొలమును, ఆ ముత్యములు కలిగిన పొలాన్ని కనుగొన్నప్పుడు అతడు ఏం చేస్తాడు? ఆ పొలాన్ని తనకున్నదంతా అమ్మి దాన్ని కొనుక్కుంటాడు. అందుకొరకే ఆ గొప్ప వ్యాపారి ప్రభువైన యేసుక్రీస్తు తనకున్న ప్రాణాన్ని ధారపోసి దాన్ని కొనుక్కున్నాడు. ఆయన ఆ ముత్యాలు తనకు ఉపయోగపడతాయని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మంచి ముత్యాలుగా మారుదామా? తప్పకుండా మనం మారాలి. ఓకే, ఆ తర్వాత మనం చూద్దాం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం. 2:47. ఆనందంతోనూ. సరే చెప్పండి సార్. ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారు కదా మీరందరూ. ఇప్పుడు ఎంతమందిలో ఈ వర్తమానంలో నేను వచ్చినందుకు నాకు ఆనందంగా ఉందని ధైర్యంగా చెప్పండి. హల్లెలూయా. మరి సోదరుడు తిమోతి సాక్ష్యం చెప్పినప్పుడు నేను నిజంగా ఇంకా నేను కూడా సరి కావాలని మరి నాకు అనిపించింది, భయం వేసింది. ఆ విధంగా ఎవరైతే తమను తాము దేవునికి సమర్పించుకుంటారో ఆ మనుషులను చూసినప్పుడు అది ఎంతో గౌరవప్రదమైన కార్యమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ వర్తమానం దేవుడు నీకు ఇచ్చినందుకు ఆనందం ఉన్నదా? నిజంగా మనం అరే నీ గుండె మీద చేయబెట్టుకొని చెప్పరా ధైర్యంగా అంటారు లోకం. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ముందుకు వచ్చి మైకి సమీకు. అవును, ఈ వర్తమానమైన ఆనందం, ఈ గడియ వాక్యమైన ఆనందం. హల్లెలూయా. సరే, నిద్రపోయే వాళ్ళ గురించి నేను మాట్లాడదాం అనుకున్నా. సరే, ఆ నిద్ర మరి ఈరోజు ఎవరు నిద్రపోరేమో కాబట్టి నేను మాట్లాడలేకపోయాను.
ఆ నిద్ర అనే దయ్యం యేసుక్రీస్తు నామములో దూరమగును గాక. నిద్ర అనేది పాతాళం తీసుకొని పోయేది. ఆ నిద్ర అనేది మనకొద్దది. చూడండి, వారు ఏం చేశారు? ఆనందముతో. ఎవరైతే ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుంటారో వారిలో ఏముంటుందట? ఆనందం ఉంటుంది. పాటలో ఆనందం కాదు, పాడేటప్పుడు ఆనందం కాదు. ఈ ఆనందం నేనెలా వర్ణించను యేసయ్యా. కానీ ఇప్పుడు ఆనందం పాటలో కాదట. ఆనందం దేంట్లో ఉండాలి? జీవితంలో. నీ నాలుక దగ్గర ఆనందం ఉండాలి, నీ పెదవుల దగ్గర ఆనందం ఉండాలి, నీ ముఖంలో ఆనందం ఉండాలి. హల్లెలూయా. బా ఏం బతుకు బతికాడండి వాడు. చస్సేమవుతుంది? రాజ బతుకు బతికాడండి. సరిపోయి మరలా రాజగృహానికి వెళ్ళాడు. ఏం మనకు లేదా రాజగృహం? అబ్రహాం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం బతుకండి అది. అసలు గొప్పగా జీవించాడు ఆయన. దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు. నిజమేనా? ఈరోజు మనం మోసే గురించి మాట్లాడుతున్నాం. ఏం వీరుడండి. అతని ముందు నా కాలంలో అతని యవనస్తులతో అతడు వారి యొక్క సుఖాన్ని కోరుకోకుండా ఆ సింహాసనాన్ని కాలుతుందన్నాడు, వెండిని కాలుతుందన్నాడు. ఆడ్రా మగసిరి గలవాడు. హల్లెలూయా. మన గురించి చెప్పుకోవడానికి ఏముంది? ఏం త్యాగం చేశావు? ఒక 10 రూపాయలు ఎప్పుడైనా సువార్త కొరకు త్యాగం చేసావా? 100 రూపాయలు చేసావా? హల్లెలూయా. వారు రాజ్యాలను వదులుకున్నారే, వారు దేశాలను వదులుకున్నారే. అబ్రహాము దేవుని వాక్యం కొరకు తన రాజ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు. తన యొక్క ఊరని పట్టణాన్ని విడిచిపెట్టాడు, తన బంధువుని విడిచిపెట్టాడు. ఎవరు లేని ఆ ప్రదేశంలో బిక్కు బిక్కుమంటూ ఒక్కడే దేవుని కొరకు ధైర్యం కలిగి ఉన్నాడు ఆయన. ఏది ఆ ధైర్యం నీలో? ఏది? ఆ రాజవంశపు రక్తం ఏది? ఆ రక్తం దానికదే చూపిస్తుంది అది. కానీ వారిలో ఏం చూశారు? వాళ్ళు ఆనందాన్ని చూశారు. కానీ మన ముఖాన్ని చూస్తే ఇప్పుడు ఏమైంది బ్రదర్? ఏం చెప్పమంటావు అయ్య గారు? ఏం బాగోలేదు సార్. రాత్రి కూడా నా భార్య సాక్ష్యం, అయ్యా ఎట్లున్నారు మీరంటే, ఏం బాగోలేదు సార్, మా ఆవిడకు బాగలేదు, ఫీజులు లేవు, ఏం బాగోలేదు సార్. అదేనా? పౌలు గారైతే ఆయన చక్కగా పాడబాడి ఉన్నాడు. ఆయన రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. హల్లెలూయా. కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, రాబోవైనా, ఉన్నవి అయినా, హల్లెలూయా, ఓ దేవుని యొక్క మహిమ ఎదుట అవి ఎన్నదగినవి కావు. ఎంతైనా చెప్పు సార్. మోకాళ్ళు కలక, వాళ్ళ కాళ్ళు తీసి కాలేకపోతారు. అప్పుడు కూడా ఏం చేయాలా? ఆనందించాలి. ఏం చెప్పాను సార్, ఎంత వర్తమానం అని మీరు చెప్తున్నారు, కానీ నడువు నొప్పి అసలే పోవట్లే. హల్లెలూయా. అవును, అన్నిటి గుండా నీవు. అందుకొరకే పౌలు గారు రాసిండు, నువ్వు అట్లా సాకులు చెప్తావనే వస్త్రహీనత అయినా, వ్యాధి అయినా, కరువైనా, ఏదైనా సరే ఆ వాక్యమే ఆనందమై ఉన్నది. హల్లెలూయా. వారు ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ. చెప్పండి, మనం ధైర్యంగా చెప్పగలమా? అయ్యా, నా లోపల ఎలాంటి కపటం లేదు, నేను నిష్కపటిగా ఇదిగో ఈ రొట్టెని విరుస్తున్నాను, ఈ పాత్రలో చేయముస్తున్నాను, నేను లోపల ఏమై ఉన్నానో బయట కూడా అదే ఉన్నాను. ధైర్యంగా మనం చెప్పగలమా? కానీ ఆ మొదటి అపోస్తల బోధలో ఉన్నవారు ఆనందంతోనూ నిష్కపటముతోనూ. కాబట్టి మనకు కొన్ని క్వాలిటీస్ కావాలి. రొట్టెలో ద్రాక్షారసంలో మనం చేయి పెట్టాలంటే హల్లెలూయా, ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఆహారం అంటే చపాతీలు, పూరీలు, బిర్యానీ గురించి కాదు ఇది. ఆహారం అంటే ఏంటిది? ప్రభురాత్రి భోజనం గురించి మాట్లాడుతున్నది. ఇప్పుడు నీవు ప్రభురాత్రి భోజనం కావాలంటే నీ ముఖంలో ఆనందం కావాలి, నీ హృదయంలో నిష్కపటం కావాలి. కానీ అత్త కోడలు ఓరవదు, కోడలేమో అత్తను ఓరవదు. ఇక్కడ ఉండే వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. ఇక్కడ అత్తలు మంచోళ్ళు, కోడళ్ళు మంచివారు. ఒకవేళ వారు ఏదైనా ఉన్నా సరి చేసుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ సంఘ శాఖలో మనం చూస్తే వాడు గూండాయిజం చేస్తాడు, రౌడీజం చేస్తాడు, కొద్దిసేపు మాత్రం నక్కలాగా విధేయత చూపిస్తాడు. ఇట్లా వణుక్కుంటా ఆ రొట్టె, రెడీమేడ్ రొట్టెని తీసుకుంటాడు. హల్లెలూయా. రేపు వారు సిగ్గుపడాల్సిన కార్యం ఉన్నది ఒకటి.
అయితే చూడండి, నిజంగా ఆదిమ అపొస్తలుల బోధలో ఉన్న వీరు చూసారా, ఆనందంతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఏ ఆహారం అది? ప్రభురాత్రి భోజనం. వింటున్నారు అందరు జాగ్రత్తగా? మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చూడండి, నీ లోపల ఆనందం ఉన్నప్పుడు, నీ లోపల ఆ యొక్క నిష్కపటమైన హృదయం ఉన్నప్పుడు, నీవు ఆ విధంగా ప్రభురాత్రి భోజనాన్ని తీసుకున్నప్పుడు ఏమైతారు? ఆత్మలు ఆటోమేటిక్గా వారు చేర్చబడుతూ ఉంటారు. హల్లెలూయా. నిజమైన అక్కడ వాక్యం అదేనా చెప్పేది? లేకపోతే నేను ఒకటి కలిపి ఏమన్నా మాట్లాడుతున్నానా? అదే అక్కడ రాయబడి ఉన్నది. మళ్ళీ చదవండి ఆ మాటను. ఆనందంతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండిరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవుడు తన బిడ్డలను ఎక్కడ పెట్టాలనుకుంటాడండి? ఒక పురుషుడు తన భార్యను సేఫ్టీ ప్లేస్లో పెడతాడా, లేకపోతే ఆ యొక్క గూండాలు, మోసగాండ్రు, నరహంతకులు ఉండే చోట పెట్టాలనుకుంటాడా? సేఫ్ జోన్ లోనే. అవునా కాదా? ఇప్పుడు ఆయన ఈ రక్షింపబడే వారు ఎవరు? ఆయన ప్రియమైన వధువు. మరి మీ మధ్యలోనికి ఆయన భార్యను తీసుకొని రావాలంటే ఒక్కొక్కడికి సోయి ఉండదా, ఏముండదా? ఆయన అనుకుంటాడు, నేను నా భార్యను ఇక్కడ పెడితే అసలు ఇది సేఫ్టీ జోనే కాదు, ఇది ఏకీభవిస్తారా నాతో? అందుకొరకే మన మధ్యలోకి ఆయన తన భార్యను తీసుకొని రాలేకపోతున్నాడు, కొత్త వారిని తీసుకొని రాలేకపోతున్నాడు. ఆయన ఇక్కడ పెడితే నా భార్య ఖచ్చితంగా చెడిపోతుంది, ఆమె కూడా వీళ్ళలాగా తయారవుతుంది, కాబట్టి ఇది సేఫ్టీ జోన్ కాదు ఇది. కాబట్టి కొంతకాలం నేను ఆ విధంగా రిజర్వ్లో పెడతానని ఆయన ఆమెను అలాగనే పెట్టి ఉన్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే మీరు మాధుర్యంగా మార్చబడతారో, ఎప్పుడైతే ఆనందంలో ఉంటారో, అప్పుడు తన ప్రియమైన భార్యను ఆయన మన మధ్యలోకి తీసుకొని వస్తాడు ఆయన. అది కారణం అండి. హల్లెలూయా. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అందరూ వింటున్నారు జాగ్రత్తగా? మరి ఆ విధంగా సంఘం ఎప్పుడైతే ఆ యొక్క తమ స్థానాన్ని గుర్తించారో, అప్పుడు దేవుడు వారి మధ్యలోకి కొత్త వారిని తీసుకొని వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. సరే, ఆ తర్వాత అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనం, 6-7. దేవుని వాక్యము ప్రబలమై అదే దేవుని వాక్యము ప్రబలమడం అంటే ప్రకటించబడుట. దేవుని వాక్యము ఆ ప్రాంతంలో విస్తరించబడుట. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. చూడండి, ఇప్పుడు యెరూషలేము ఆ యొక్క శిష్యుల చేత నింపబడింది. నిజమేనా? మొట్టమొదటి 3000 మంది రక్షింపబడింది ఎక్కడ? యెరూషలేములోనే. ఆ 3000 మందిగానే లేరు, కానీ దినదినం అది బహుగా విస్తరించెను. హల్లెలూయా. 3000 పోయి 5000, 5000 పోయి 6000. ఆ విధంగా సంఘము దినదినం వృద్ధి పొందిందే కానీ సంఘములో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా మనం ఎక్కడ చూడము. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి మనము ఎవరిని కూడా ఒక్కరిని కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడకూడదు. అందుకొరకు మోసే ఫరోతో అన్నాడు, ఫరో, ఇదిగో నా యొక్క గుర్రపు డెక్కలు కూడా నీ దగ్గర విడిచిపెట్టాలని ఇష్టపడం. హల్లెలూయా. అరే పిచ్చోడ, డెక్కలు ఏం చేసుకుంటావురా అని అంటే, ఫరో, అది దేవుడు మాకిచ్చిన స్వాస్యం, మేము దేన్ని కూడా విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడట్లేము. ఎవరైనా రాకపోతే పాసరే చెప్పాలా? ఏం తిట్టేనిగా దాన్ని ఓపిక పట్టుకోవాలి, ఇక రక్తం ఉడికిపోతుంది, కానీ పాసరే ఆజ్ఞేయాలి. పాసరే నీ పైన గురువారా? బుద్ధి లేనోడా? ఎవరికైనా బాధ్యత ఉన్నది. సహోదరుడు, నిన్ను పోగొట్టుకోవడానికి మా ఇష్టం లేదు. సహోదరుడు, నిన్ను పోగొట్టుకోవడం మాకు ఇష్టం లేదు. ఇదిగో నువ్వు మాతోనే ఉండాలి, ఈ సావాసంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు మర్చిపోయాం మనం? ఎందుకు సోయి లేకుండా అయిపోయాం మనం? పాసరేమన్నా కాందాదా? అరే ఆడిపోయారా? లేదంటే వీళ్ళేమో యాక్షన్ చేయడం, నేనేమో ఆజ్ఞ చేయడం. అదే నా వాక్యంలో ఉన్నది. మనం ఏమైనా బాసులమా? హల్లెలూయా. మనమందరం సమానమే. మనం ఏ ఒక్క సహోదరుని పోగొట్టుకోవడానికి ఇష్టపడకూడదు, ఏ సహోదరుని పోగొట్టుకోవడానికి ఇష్టపడకూడదు. ఫరో వంటి దయ్యంతో మనం యుద్ధం చేయాలి. ఏ దయ్యం ఇది మా యొక్క సంఘములోని ఒక స్వాస్థ్యం. ఇది నీవు దీనిపైన చెయ్యి ఉంచకూడదు. యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాను.
హల్లెలూయా. మాకు ఏం బ్రదర్ రావట్లేదని అంటే మాకేం తెలుసు, ఆ పాసర్ గాడికే తెలుసు అది. అంటే నీ సంఘంలో ఉండి నీ తోటి సహోదరుడు ఏమయ్యాడు, తోటి సహోదరి ఏమైంది అనే సంగతి నీకు సోయలేదంటే నిజంగా పరలోకం ఎట్లా పోతావు అనుకుంటున్నారు? నాకు చెప్పండి, చెప్పండి సార్. నేను చెప్పినా కదా, తర్వాత మనం గొడవ బయట కుర్చేసుకొని కూర్చుందాం. నేను మాట్లాడింది ఎక్కడ తప్పైతే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమైంది? మా సహోదరి రావట్లేదు, మా సహోదరుడు రావట్లేడు. పలానా రాని వ్యక్తుల కొరకు ప్రార్థించేవారు ఏరి? అవన్నీ మనం ఎప్పుడో మర్చిపోయాం. ఆ రోజు ఉండే ఆ గద్దలు ఏమైపోయారట? వాటి ఈకలన్నీ రాలిపోయి అవి ఎగరలేక ఆ కుళ్ళిపోయిన మాంసంను తినడానికి ఆ కరెంటు తీగలపైనే కూర్చుంటున్నాయట. కానీ ఆ గద్దలు కూడా ఎట్లా ఎగరాలి? పక్షిరాజులాగా ఎగరాలి అవి. కానీ అవి కాకి వలె మారిపోయాయి, వాటి ఈకలు రాలిపోయాయి. గద్ద అంటే మెడ పైన ఈకలు ఉండవు సార్, వాటిని గద్ద అంటారు. నిజమేనా? లేకపోతే డేగ. కానీ పక్షిరాజు నిండా దాని యొక్క చూస్తేనే చాలా అందంగా ఉంటుంది అది. దాని కళ్ళు ఎంతో షార్ప్గా ఉంటాయి. హల్లెలూయా. మరి ఎంతో దూరంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడో భూమిపైన ఉండే చిన్న చీమ కూడా అది చూడగలదు. అది చీమను తినదలేదు సార్, అది పెద్దదే కావాలి. దానికంటే బరువైనవి దానికి కావాలి. అది గొర్రెనెత్తుకొని పోగలదు, మేకనెత్తుకొని పోగలదు. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. పాస్టర్లు కూడా మారారట. ఇప్పుడు మన దగ్గర విశ్వాసులు రావడమే కష్టమైపోయింది. కానీ ఆ యొక్క విశ్వాసుల యొక్క మరి ఆ యొక్క వారు విశ్వాసంలో స్థిరపడినందున ఆ విధంగా సంఘము పెరిగింది. ఆ విధంగా పాస్టర్లు కూడా మారారు. నిజమైన యాజకుల ఇక్కడ మనం చూస్తున్నాం. యాజకుడు అంటే ఎవరు? పాస్టరు. యాజకులు అనేకులు ఈరోజు మనం విశ్వాసం చూస్తేనే భయపడిపోతున్నాం. కానీ ఆ రోజు వారు పాస్టర్కి బోధ చేశారు, విశ్వాసులకు బోధ చేశారు. ఆ యొక్క అకుల్లా ప్రిస్కిల్లా బోధ చేశారా? ఎవరికి? అపోల్లోకు చేశారు. అపోల్లో ఎవరు? గొప్ప విద్వాంసుడు, గొప్ప లాయర్. ఆయన ఆ లాయర్ అయితే ఏంది, ఎవడైతే ఏంటిది, వారికి అపోస్తల బోధ చెప్పినప్పుడు వెంటనే ఆయన మారు మనసు పొందాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. స్తెఫేను కృపతోను బలముతోను నిండినవాడై. కృపతోను బలముతోను నిండినవాడై. ఇప్పుడు ఏం కావాలి? నువ్వు బయటికి వెళ్ళాలంటే స్తెఫేనుకు లాగా నీకు కూడా కృప కావాలి. నిజమేనా? హల్లెలూయా. బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ఎవరైనా సంఘ పెద్ద, చెప్పండి, ఎవరైనా సంఘ పెద్ద. నిజమేనా? మరి కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? సూచక క్రియలను మహత్కార్యములను చేస్తున్నాడు. ఆయన మనలాగా భయపడలేదు, పిరికివాడిగా ఉండలేదు. ఆయన ఆ యొక్క వాక్యాన్ని ఆయన బలంగా మూసుకొని పోయాడు. హల్లెలూయా. మరి ఆ యొక్క ఒక్క స్తెఫేను పౌలును పట్టుకోవడం ద్వారా పౌలు వేల కొలది మందిని దేవుని కొరకు సంపాదించాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను. 15వ అధ్యాయం 41 వచ్చిన 15:41 చదవండి. 15:41 అప్పగింపబడిన వాడై 15:41. అవునండి. పౌలును శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వారై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండెను. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క విశ్వాసుల ద్వారా ఆయా ప్రాంతాల్లో సంఘాలు ఏం చేయబడ్డాయి? స్థాపించబడ్డాయి. ఆ సంఘాలు అక్కడ వాక్యములు స్థిరపరచబడ్డాయి. వారిని మళ్ళా స్థిరపరిచేదానికి పౌలు గారు మరలా వారి దగ్గరికి వెళ్ళి వారిని బలపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, నేను వర్తమానం నుంచి ఒక చిన్న భాగాన్ని చదివి ముగిస్తాను. ఓకే, అందరు ఉన్నారండి ఇక్కడే?
మరి ఆసక్తి కలిగి ఉన్నారా? ముంచుకొస్తున్న తుఫాను అనే వర్తమానంలో నేడు లోకం సంగతి అలాగే ఉన్నది. నేడు మన యొక్క చాలా సంఘముల స్థితి అలాగే ఉన్నది. మనము రక్తహీనులగుచున్నాం. అంటే మన లోపల రక్తం లేదట. రక్తహీనమైన వ్యక్తి పాలిపోయి ఎట్లా ఉంటాడు? నడక కూడా మొత్తం ముఖం అంతా పాలిపోయి బలం లేకుండా, నిలబడడానికి శక్తి లేకుండా ఆ విధంగా ఉంటాడు. తెల్లగా మారిపోతాడు. ఏందిరా ఇట్లాంటోడు ఇట్లయిపోయినావు? రక్తం తగ్గింది. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తులో రక్తం లేదా? ఉన్నది. ఆ రక్తం ఇప్పుడు ఎక్కడున్నది? తన వధువులో ఉన్నది. నేడు లోకము సంగతి అలాగే ఉన్నది. నేడు మన యొక్క చాలా సంఘముల స్థితి అలాగే ఉన్నది. ఇప్పుడు మన లోపల ఏం లేదట? రక్తం లేదు. రక్తహీనులు మగుచున్నాం. మనకు ఒక రక్త మార్పిడి జరగవలెను. ఇప్పుడు మనకేం జరగాలి? రక్త మార్పిడి జరగవలెను. తప్పిపోవచ్చున్నాం గనుక మనం పాలిపోతిమి. ఎక్కడి నుంచి తప్పిపోయాం? రక్తం ఎక్కడుంది? వాక్యములో ఉంది. నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు అన్నాడు ఆయన. తీగ ఎక్కడ ఉండాలి? ద్రాక్షావళిలో ఉండాలి. ఆ యొక్క ద్రాక్షావళిలో ఉండే రక్తము తీగలోనికి రావాలంటే అది దాన్ని అంటుకొని ఉండాలి. కానీ వాక్యం నుంచి దూరం అయితే నీ లోపల రక్తం ఎట్లా ఉంటుంది? నిజమేనా? మనం పాలిపోతే మనలో ఆత్మీయ ఆరోగ్యం తప్పిపోవచ్చున్నది. మనలో ఏ ఆరోగ్యం? ఆత్మీయ ఆరోగ్యం తప్పిపోవచ్చున్నది. ఆత్మలను వెంటాడుటకు, జనులను హెచ్చరించుటకు ఏం చేయాలి? ఆత్మీయ రోగం అంటే ఏంటిది? ఆత్మలను వెంటాడకపోవడం ఆత్మీయ రోగం అట. ఉన్నారా? వర్తమానం చదివితే ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి ఇందులో. హల్లెలూయా. సోదరుడా, ఒక్కటే మొదట నా నీతిని, రాజ్యాన్ని వెదుకుడి అన్నాడు ఆయన. నీ పొట్టను పోషిస్తాడు ఆయన. నీకు ఉండడానికి ఇల్లునిస్తాడు ఆయన. కట్టుకోవడానికి గుడ్డలనిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మనలో ఆత్మీయ ఆరోగ్యం తప్పిపోవచ్చున్నది. ఆత్మలను వెంటాడుటకు, జనులను హెచ్చరించుటకు ఇప్పుడు దేవుడు నిన్ను వెలిగించాడు ఆయన. ఎందుకొరకు? ఈ వెలుగులోనికి అనేకులను నడిపించాలని. నిన్ను ఆయన దీపముగా, దీపస్తంభం పైన పెట్టాడు ఆయన. నీ వెలుగులో అనేకులు నడవాలని. అవునా కాదా సార్? నీ యొక్క వెలుగు ద్వారా అనేకులు ఆయన దగ్గరికి రావాలని. దీపమును వెలిగించి మంచం కింద, కొంచెం కింద పెట్టరు. అంటే ఈ వర్తమానం నీకు అందించబడిన తర్వాత నువ్వు దాన్ని దాచిపెట్టకూడదని అర్థం. అవునా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మలను వెంటాడుటకు, జనులను హెచ్చరించుటకు. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరిపైన ఉంది? ఆత్మలను వెంటాడే బాధ్యత. ఒకవేళ లూథరన్స్ వాళ్ళు వెంటాడారనుకోండి, వాళ్ళు ఎక్కడికి తీసుకొని పోతారు? వారి లూథరన్లో తీసుకెళ్తారు. అది ఏంటిది? అది పాతాళం. అది అవునా కాదా సార్? వాక్యం కానిదంతా మరణమై ఉన్నది. కానీ వారు తమ మరణములో కలుపుకోవడానికి వారు సువార్త చేస్తున్నారు. నిజమేనా? ఆ యొక్క యావే సమాజం వాళ్ళు సువార్త చేస్తున్నారు. యెహోవా సాక్షులు బస్టాండ్లో ఉండి ఆ తల్లి సంఘం వాళ్ళు కరపత్రాలు పంచిపెడుతున్నారు. కానీ సిగ్గులేని ముఖం పెట్టుకొని మనం ఏమి తెలియని వాళ్ళలాగా చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చున్నాం. సిగ్గది. హల్లెలూయా. సిగ్గుపడాల్సిన కార్యం అది. ఆత్మలను వెంటాడుటకు, జనులను హెచ్చరించుటకు అది నీ పైన పెట్టాడు సహోదరుడా, నీ పైన పెట్టాడు సహోదరి. ఆత్మలను వెంటాడుటకు, జనులను హెచ్చరించుటకు, మన పొరుగు వారిని సంపాదించుటకు. దేనికి సంపాదించేది? డబ్బు కాదు. ఇప్పుడు నాశనం అయ్యే కాలంలో డబ్బులు ఎందుకండి? నిజమేనా కదా? అణుబాంబులు రెడీగా ఉన్నాయి. ఇజ్రాయిల్ ఒక దేశంగా కూడుకున్నది. వారు దేవాలయం కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వధువు తన రంగం మీద నుంచి తీసివేయబడే గడియ వచ్చింది. హల్లెలూయా. నిజమేనా కాదా? మన స్నేహితులను సంపాదించుటకు ఇప్పుడు ఏం చేయాలి? మనం మన స్నేహితులకు కూడా సువార్త చేయాలి. కానీ మన బంధువులకు చెప్పం, స్నేహితులకు చెప్పం. దాచిపెట్టుకో. వాడు ధనవంతుడు పాతాళం పడిన తర్వాత, అయ్యా ఒక్క అవకాశం, తండ్రివైన అబ్రహామా ఒక్క అవకాశం, వన్స్ మోర్ లేదు, ఏం లేదు.
గాడిద టైం అయిపోయింది అనేది అన్నాడా లేదా? హల్లెలూయా. మన పొరుగు వారిని సంపాదించుటకు, మన స్నేహితులను సంపాదించుటకు, పాలవారిని, వార్తాపత్రిక నుంచి కుర్రవారిని సంపాదించు ఆసక్తి మనకే మాత్రం లేదు. మన ఇంటికి వచ్చే పాలవాని కూడా మనం స్వార్థ చేయాలట. మన ఇంటికి ఎవరైనా వార్తాపత్రికలు వేస్తే వాది కూడా మనం స్వార్థ చేయాలట. హల్లెలూయా. మరి చెప్పాలి, నీ బంధువులు ఎంత అన్యులుగా ఉన్నా సరే, అమ్మా ఒక రాబో తీర్పు దినం ఒకటి ఉన్నది. ఇదిగో ఈ వర్తమానం నమ్మకపోతే, యేసుక్రీస్తుని నమ్మకపోతే, ఇదిగో ఆరని అగ్నిగుండం ఉన్నది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇదిగో నిన్ను ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను తయారు చేశాడు. ఈ భూమి మీదకు బ్రతుకునిచ్చింది ఆయనే. ఆయన కొరకు నువ్వు విశ్వాసం ఉంచాలని, నమ్మని నమ్మకపోని చెప్పడం నీ వంతు, చెప్పడం నీ బాధ్యత. హల్లెలూయా. ప్రవక్త ఏమంటున్నాడు? ఆత్మను వెంటాడుటకు, జనులను హెచ్చరించుటకు, మన పొరుగు వారిని సంపాదించుటకు, మన స్నేహితులను సంపాదించుటకు, పాలవారిని, వార్తాపత్రిక నుంచి కుర్రవారిని సంపాదించు ఆసక్తి మనకేమాత్రం లేదు. అదేమైనా కానీ ప్రభువైన యేసు కొరకు కొందరిని సంపాదించుము. హల్లెలూయా. ఏదేమైనా కానీ ప్రభువైన యేసుక్రీస్తు కొరకు కొందరిని సంపాదించుము. మనము పాలిపోతిమి, మన లోపల రక్తం లేదట, మనం పాలిపోతిమి, వెలుగులో నడుచుటలో విఫలమైతిమి. ఎందుకు పాలిపోయాం? రక్తం ఎందుకు ఎండిపోయింది? మనం వాక్యంలో నడవట్లేదు. కాదా సార్, ఇది నేను రాసుకుని రాలేదండి, ఇది నా మాటలు కావు ఇవి. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, thus saith the Lord. హల్లెలూయా. ఇది యెహోవా యొక్క వాక్యది. నిజమేనా? పాలవారిని, వార్తాపత్రిక నుంచి కుర్రవారిని సంపాదించు ఆసక్తి మనకేమాత్రం లేదు. అదేమైనా కానీ ప్రభువైన యేసు కొరకు కొందరిని సంపాదించుము. మనము పాలిపోతిమి, వెలుగులో నడుచుటలో విఫలమైతిమి. అది మన భాగ్యము. ఏది? దేవుని కొరకు ఆత్మను సంపాదించడం మనకి ఇవ్వబడిన భాగ్యం. దైవిక స్వస్థత ద్వారా దేవుని ఆరోగ్యమందు విశ్వసించుటలో తప్పిపోతిమి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆశ్చర్యకరమగు కుమారుని వెలుగులో ఉండని వారి దేహములను ఆకాశ పక్షులు తినివేయ ఒక కాలం వచ్చునని బైబిల్లో నాకు చెప్పబడెను. ఈ వర్తమానం ఎవరైతే నమ్మరో దేవుడు వారి యొక్క దేహాలను ఎవరికి ఇవ్వబోతున్నాడు? ఆకాశ పక్షులకు, జంతువులకైనా ఆహారంగా వేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎంతకాలం సిగ్గుపడదాం సార్, ఎంతకాలం భయపడదాం? ఈ వర్తమానాన్ని ఇప్పటికైనా మనం మోద్దాం. దీని భుజాలపైన మనం మోసి ప్రజల మధ్యలోకి తీసుకొని పోదాం. హల్లెలూయా. తినివే ఒక కాలం వచ్చునని బైబిల్లో నాకు చెప్పబడెను. ఆ వ్యాధులు దాని త్రోవలలో ఉన్నవి, వైద్యులు ఎన్నడని వాటిని ఆపజాలరు. అవి దేవుని యొక్క తెగుళ్ళు. హల్లెలూయా. నేడు మనకున్న వైద్యులందరికంటేను అధికమగు తెలివితేటలు గల ఐగుప్తు వైద్యులు కానీ, సోదెగాండ్రు కానీ, లేదా వారి యొక్క అనుకరణం చేయు శక్తి గల మాంత్రికులు కానీ దేవుని తెగులును ఆపజాలకపోయిరి. ఆ రోజు గొప్ప విజ్ఞాన శాస్త్రం కలిగి ఉన్నది ఐగుప్తు. కానీ ఆ రోగం వచ్చినప్పుడు డాక్టర్ నాడి పట్టుకున్నాడు. ఎవరి? ఫరో యొక్క పెద్ద కుమారుడి నాడి పట్టుకున్నాడు. వైద్యులు గారు, ఏం జరుగుతున్నది రాజా? ఈ రోగం ఏమో అంతుపట్టలేకున్నది. వాడు చేతులు ఎత్తేసాడు. ఆ రాత్రికి రాత్రి ఏం జరిగింది? ఆ యొక్క మరణదూత వారందరిని చంపేసింది. వారి విజ్ఞాన శాస్త్రం దాన్ని ఏం చేయలేకపోయింది. కానీ ఒకే ఒకటి వారిని కాపాడగలిగినది, ఆ యొక్క గొర్రె పిల్ల రక్తం. నీ పైన ఏ వ్యాధి రాకుండా, తెగులు రాకుండా ఆపగలిగేది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆ రక్తం కిందికి ఉంటేనే నీ ఇంటిలో మరణం అనేది జరగదు. నువ్వు అగ్నిగుండానికి వెళ్లకుండా ఉండాలంటే ఇప్పుడే రక్తం కిందికి రావాలి. హల్లెలూయా. చూడండి, దేవుని తెగుళ్ళను ఆపజాలకపోయిరి. ఆయన జనులను పట్టుకొని ఉండగలిగినది గోసేను. ఆ గోశాను పట్టడం దేవుని యొక్క శక్తి మాత్రమే. గొర్రె పిల్ల రక్తం కింద ఉండిరి. ఈనాడు ఈ ద్వారం పరిశుద్ధాత్మయే, ఈనాడు ఆ భద్రత పరిశుద్ధాత్మయే. ఇప్పుడు ఈ వర్తమానం ఏంటిది? పరిశుద్ధాత్మ. అందరూ సురక్షితంగా ఉండాలని ఎక్కడ ఉండాలి? పరిశుద్ధాత్మ కింద. చూడండి, ఆ రాహాబు లాగా మీకు ఎందుకు లేదు భయం? ఆ రాహాబు ఎంత మంచిది, చరిత్రలో నిలబడింది ఆమె. అయ్యా, నేనొక్కదాన్నే కాదు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా బంధువులందరూ రక్షింపబడాలి.
నన్ను ఏం చేయమంటావు చెప్పండి. అయితే ఆనవాళ్ళు కిందికి రా. అయితే ఆనవాళ్ళు కట్టుకో. నీ ఆనవాళ్ళు కింద నీ బంధువులందరినీ తీసుకొని రా. ఏం సార్ ఏదన్నా చెప్పుకోవయ్యా, మాకు ఆనవాళ్ళు లేదు గీనవాళ్ళు లేదు, మేము పోవడమే, మేమే వద్దనుకుంటున్నాం పరలోకం. ఇక మేము పోయి ఎక్కడ చెప్తాం? అది నీ ఇష్టం, అది నేనేం చేయలేను. నువ్వు చెప్తావా లేదనేది నీ చేతిలో పెట్టబడి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె ఎంతైతే ఆసక్తి కలిగి ఉన్నదో, ఆమె బంధువులందరూ రక్షింపబడాలనుకున్నది. ఆమె కోరిక ప్రకారం రక్షింపబడ్డారా చెప్పండి? ఏ ఆనవాళ్ళ కింద ఎవరైతే ఉన్నారో దేవుడు వారందరినీ రక్షించి ఉన్నాడు. ఆ మనసు ఏమైపోయింది? ఆ రాహాబుకున్న మనసు ఏమైపోయింది అంటే, రాహాబు వేశ్య అని చెప్పడానికి పనికి మళ్ళీ నోరు ఎత్తుతావు కానీ వేశ్య కాదు ఆమె. హల్లెలూయా. ఆమె దేవుని యొక్క వంశావళిలో లెక్కించబడిన గొప్ప పరిశుద్ధురాలు, గొప్ప దీనురాలు, వర్తమానానికి సెల్లుడు చేసిన ఆమె. నీలాగా అగౌరవపరిచిన ఆమె కాదు. ఈ ఎర్రని దారం కింద నీ బంధువులు రావాలని నువ్వు కోరుకోవట్లేవు అంటే నీది మంచి మనిషేనా? ఈ ఎర్రని దారం కింద నా బంధువులందరూ ఉండాలని కోరుకోవట్లేవు. నీ మంచి మనిషేనా? నీది క్రూరమైన మనసు అది. ప్రభువా, ఈ వర్తమానం కింద నా బంధువులు ఎట్లయినా రావాలి, ఇదిగో ఈ క్రైస్తవులు ఎట్లయినా రావాలో ప్రభువా సాయం చేతండి. నేను ఒకప్పుడు ఈ సంఘ శాఖలో పడి ఉన్నప్పుడు, తప్పుడు బోధలో పడి ఉన్నప్పుడు తండ్రి ఎవరినో ఒకరిని పంపించి నేను రక్షించావు ప్రభువా, అదే కృప వీరికి ఇవ్వవా అని. ఆగవయ్యా, మాకు అసలు టైమే లేదు. ఫోన్లో అటు ఇటు గెలికేదానికే మాకు టైం లేదు. అసలు సరిపోవట్లే. కిందికి అనడానికి ఒక గంట, కింద పైకి అనడానికి ఒక గంట. అవునా కదా? దాని కొరకే మాకు టైం లేదు. చాలామంది అట్లే ఉన్నారు సోదరులారు. ఒకరోజు విడవబడిన తర్వాత అప్పుడు మీకు వాడు గుర్తుకొస్తాడు. ఎవరు? ఆ పాతాళంలో పడ్డ ధనవంతుడు. అప్పుడు అడిగాడు వాడు. సరే, టైం అయిపోయింది. మరి పాస్టర్లను ఇక్కడే మనం నమ్మంది. ఎక్కడంటే ముగిస్తానంటారు, ముగించరు. సరే, ఇంకో మాట నేను చదువుతాను చూడండి. నీ జీవితము సువార్తకు తగినట్లుగా ఉన్నదా? ఇందులో ప్రవక్త 19వ పేర, ఒకసారి స్త్రీ ట్రౌట్ మ్యాన్ యొద్ద నుండి నాకు ఒక కార్డు వచ్చింది. అతడు న్యూ ఆల్బనీలో ఐస్ కంపెనీని కలిగి ఉన్నాడు. మీలో ఎందరికి అతడు గుర్తున్నాడు? అక్కడ అతనికి ఒక చిన్న కారు ఉన్నది. దాని మీద చేపలు వేటాడుట అని ఉన్నది. ఏమని రాశాడు ఆయన? చేపలు వేటాడుట అని ఉన్నది. అతడు ఇలా అనుకొనుచు ప్రతి ఒక్కరు కలిగి ఉందురు, ప్రతి మనిషి అతని సోదరులు చేపలు వేటాడుటలో ఉందురు. సహాయపు చేతిని బట్టి వారు చక్కగా చేపలను పట్టుకొందురు. అది సరైనదని నేను అనుకుంటున్నాను. చేపలు పట్టుటకు ధనవంతులు పేదవారని లేదు, అందరూ సమానులే. హల్లెలూయా. చూసారా? సహాయం చేసే చేతిని ఎవరైతే కలిగి ఉంటారో వారు చక్కగా చేపలు పట్టెదరు. ప్రతిదీ చేపలు పట్టుటలో ఉంది, మంచిది. మరొక చేపల వేట నేను చేయుచున్నాను. ఆ చేపల వేట కాదు కానీ మరొక చేపల వేట. గత 33 ఏళ్ల నుండి నేను ఆ చేపలను పట్టుచున్నాను. విలియం బ్రెనామ్ తన జీవితం అంతటా దేని కొరకు ఉపయోగించాడు ఆయన? ఆ గొప్ప చేపలను పట్టే దాని కొరకే ఉపయోగించాడు ఆయన. అవి మానవుని ఆత్మలు. మనకు చేతనైనంత వరకు ఆ చేపలను సంపాదించుటకు ప్రభు మనకు సాయం చేయనుగాక. ఎవరు సాయం చేయాలి? ప్రభువే మనకు సాయం చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, ఇంకొక మాట నేను చదువుతాను. సరే, ఇంకా చాలా ఉన్నాయి, అయితే అవి టైం లేదు కాబట్టి నేను ముగిస్తాను. ఎందుకొరకు పరిశుద్ధాత్మ ఇవ్వబడింది? ఇప్పుడు దేవుడు మనందరికీ ఏమి ఇచ్చాడు? ఆయన చెప్పండి, నోరు తెరిచి మాట్లాడతారా? పరిశుద్ధాత్మను ఆయన 120 మందికి ఎందుకు దిగి వచ్చాడు? ఆయన వారు ఆయన కొరకు పని చేయాలని.
ఆ ఒకే ఒక ఉద్దేశం కొరకు ఆయన తన్ను తాను విభాగించుకున్నాడు. ఆయన ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఏం చేశారు? ప్రజల మధ్యలోకి వెళ్ళారా లేదా? 3,000 మంది సంపాదించారా? పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి ఊరక ఉండడని ప్రవక్త అన్నాడు. అతడు చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చోడు, గడియ వేసుకోడని ప్రవక్త అన్నాడు. అంటే అన్నాడులే సార్, అది మాకు కాదు, మాకు వర్తించదని అంటారా? వర్తించదంటే వర్తించదు. నిజమేనా? అది పరలోకం పోయే వారికి వర్తిస్తుంది. అది హల్లెలూయా. 16వ పేర, సాయంకాల సమయమందు చల్లపూటను ఆయన దిగి వచ్చి వాటితో సాహసం చేయుచుండెను. ఆ సావాసమును ఆయన కోల్పోయాను, ఎందుకనగా పాపం వలన ఆయన సావాసం చేయలేకపోయాను. ఆయన తిరిగి మానవుని దగ్గరకు వచ్చుటకు, తనతో కోల్పోయిన సావాసమును పునరుద్ధరించుటకు, దేవుడు అనుగ్రహించు హక్కులు తిరిగి ఇచ్చుటకు తన శరీరధారి అయి, తాను శరీరధారి అయి మన మధ్య నివసించాను. అదే ఆయన చేశాను. ఎందుకు దిగి వచ్చాడు ఆయన? తన నుంచి దూరం అయిపోయిన బిడ్డలను మరలా దగ్గరికి తీసుకునేదానికి. నిజమేనా? పరిశుద్ధాత్మిక కార్యం అదే. అది మరలా తండ్రియగు దేవుడు నీలో నివాసం చేయించు. ఎవరు తండ్రియగు దేవుడు అంటే? పరిశుద్ధాత్మ. నిజమేనా? తండ్రియగు దేవుడు అంటే పరిశుద్ధాత్మ. తండ్రియగు దేవుడు నీలో నివాసం చేయించు, తన ఉద్దేశమును జరిగించుచు. ఇప్పుడు ఆయన ఏకైక ఉద్దేశం ఏంటిది? నశించిన దారిని, చెప్పండి, అందరూ నోరు విప్పుతారా? ఆయనకున్న ఏకైక ఉద్దేశం నశించిన దానిని వెతికి రక్షించుట. హల్లెలూయా. తన ఉద్దేశమును జరిగించుచు తన విమోచన ప్రణాళికను మళ్ళీ చదువుతాను. పరిశుద్ధాత్మిక కార్యం అదే. అది మరలా తండ్రియగు దేవుడు నీలో నివాసం చేయించు, తన ఉద్దేశమును జరిగించుచు తన విమోచన ప్రణాళికలను ముగించుచు. ఇప్పుడు ఆయన మన అందరి ద్వారా తన ప్రణాళికను ఆయన ముగించాలనుకుంటున్నాడు. ఆయన ఏంటిది విమోచన ప్రణాళిక? దాన్ని ముగించుట అంటే ఏంటిది? చివరి గొర్రె పిల్ల లోపలికి వచ్చుట, వర్తమానానికి వచ్చుట. ఆయన నీ ద్వారా, నా ద్వారా తన విమోచన ప్రణాళికను ఆయన ముగించగోరుతున్నాడు. ఆయన ఆ చివరి గొర్రె పిల్ల నల్లదే అన్నాడు. ఆయన ఆ నల్లదాన్ని మనం ఎందుకు సంపాదించకూడదు? ఆ చివరి గొర్రె పిల్లను నేను ఎందుకు సంపాదించకూడదు అనే ఆ కసి మనలో ఎందుకు లేదు? అది హల్లెలూయా. చూడండి, నీ ద్వారా పని చేయొచ్చు నిన్ను తనతో కూడా సహపనివానిగా. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి సహపనివాడెవరు? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ దేవునికి సహపనివారు. ఇక్కడ కూర్చున్న సహోదరులందరూ దేవునికి సహపనివారు. నీ ద్వారా పని చేయొచ్చు నిన్ను తనతో కూడా సహపనివానిగా చేయొచ్చు, నీకు ఒక స్థానం ఇచ్చి. ఇప్పుడు ఈ స్థానం ఏంటిది? ఇది నీవు ఆయనకు సహపనివానిగా నువ్వు ఇక్కడ కూర్చున్నావు. విశ్వాసివి కాదు నువ్వు, ఇక్కడ నువ్వు ఆయనకు జత పనివాడివి, సహపనివాడివి. హల్లెలూయా. స్థానం ఇచ్చి సహోదరుడు మరియు సహోదరుని పడిపోయిన. ఇప్పుడు మన సహోదరులు ఎక్కడున్నారు? ఈ వర్తమానంలో ఉండాలి, వాక్యంలో ఉండాలి. కానీ ఇప్పుడు వారు ఈ వాక్యానికి, వర్తమానానికి దూరంగా ఉన్నారు, వారు పడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆయన నీ ద్వారా వారిని లాగాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన హల్లెలూయా. నీ ద్వారా పని చేయొచ్చు, నిన్ను తనతో కూడా సహపనివానిగా చేయొచ్చు, నీకు ఒక స్థానం ఇచ్చి పడిపోయిన నీ సోదరుడు మరియు సోదరుడి నిమిత్తము ఒక భాగం నీకు అనుగ్రహించాను. ఏంటిది ఆ భాగము? అదే పరిశుద్ధాత్మ. ఎందుకు నీకు పరిశుద్ధాత్మను ఇచ్చాడు? ఆయన నా కొరకు ఆత్మను సంపాదించమని. హల్లెలూయా. ఒక భాగం నీకు అనుగ్రహించాను. ఏదేను తోటలో చేసిన విధంగా తన ఆత్మను, తన ప్రేమను నీకు ఇచ్చాను. ఏమిచ్చాడని నీకు? తన ఆత్మనిచ్చాడు, తన ప్రేమనిచ్చాడు. ఏ ప్రేమ అది? ఆయన ఎలాగైతే నశించిన వారిని ప్రేమించాడో అదే విధంగా నీవు కూడా ప్రేమించాలని. హల్లెలూయా. తన ప్రేమను నీకు ఇచ్చాను, నశించిన వారిని వెళ్ళి వెతకమనెను. కానీ ఏం చేస్తున్నావు? చెప్పండి, మనం ఏం చేస్తున్నాం? ఆయన వెతకమంటున్నాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? నీ స్వార్థాన్ని నువ్వు జీవించేస్తున్నావు. ఎన్ని సంవత్సరాలు అయింది ఒక ఆత్మను కూడా తేలేకపోయావు అంటే నీ స్వార్థం నీకు కనిపించట్లేదా? సోదరు, నువ్వు స్వార్థపరురాలు అని ఈరోజైనా ఒప్పుకుంటావా? సోదరుడా, నీవు స్వార్థపరుడు అని ఈరోజైనా ఒప్పుకుంటావా? హల్లెలూయా. వారిని వెళ్ళి వెతకమనెను. ఆదామా, ఆదామా నువ్వెక్కడా? దేవుడు ఆ రోజు థియోఫనులో ఉండి ఆదామును పిలిచాడు ఆయన. కానీ ఆ పెంతెకోస్తు పండగ దినాన
ఆ యొక్క 120 మందిలో ఉండి ఆ 3000 మందితో మాట్లాడి ఉన్నాడు ఆయన. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వాక్య స్థానంలో ఎక్కడా? ఆమేన్. హల్లెలూయా. ఆ రోజు ఆ 3000 మంది పట్టబడ్డారు. ఆదామా ఆదామా నువ్వెక్కడా అంటే దాని అర్థం ఏంటిది? వాక్య స్థానంలో నువ్వెక్కడా? మగవారికైనా ఆడవారికైనా పరిశుద్ధాత్ముడు చేయు పని అదే. నేను స్త్రీని కాబట్టి నేను సువార్త చేయనక్కర్లేదని దేవుడు చెప్పట్లేడు. నేను పురుషుడిని కాబట్టి సువార్త చేయనక్కర్లేదని చెప్పట్లేడు. నాదేమైంది సార్, అన్నీ అరిగిపోయినాయి గిరకలన్నీ, ఇక నా వల్ల కాదని చెప్పడానికి లేదు. ఇక గిరకలే అరిగిపోని, నడుమే పడిపోని. హల్లెలూయా. ఈ కంఠంలో ప్రాణం ఉన్న రోజులు నువ్వు దేవుని కొరకు పనిచేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే వారి హృదయం నుండికి అది వచ్చి నివాసం చేయనప్పుడు నశించిన ఆత్మల పట్ల ఆకలి దప్పులు పుట్టును. ఆ పరిశుద్ధాత్మ వచ్చి స్త్రీలలో పురుషులలో ఉన్నప్పుడు అది ఏం చేస్తుందట? నశించిన ఆత్మల పట్ల ఆకలి దప్పులు. మనకు ఆకలి లేదా, దప్పిక లేదా? ఎక్కడున్నాం మనం? పరలోకంలో ఉన్నాం. సార్ మీరే పాట అప్పుడప్పుడు పాడతారు, ఆకలి లేదు దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్య ఆనందం, హోసన్నా హోసన్నా. అది పరలోకంలో పాడే పాట, అది ఇక్కడ పాడేది కాదు. అది అక్కడ ఆకలి లేదు దప్పిక లేదు, కానీ ఇక్కడ ఆకలి కావాలి, దప్పిక కావాలి. దేని కొరకు? నశించిన ఆత్మల కొరకు. అంటే నువ్వు ఆత్మల కొరకు నీకు అసలు ప్రయాస లేదంటే నీలోనికి ఆయన ఇంకా రాలేదు అని అక్షరాల రుజువు. అది నేను చెప్పట్లేను. నీవు ఎవరైతే 7వ సంఘకాలపు దూతని నమ్ముతున్నావో, ఎవరైతే ఈ కాల ప్రవక్తని నమ్ముతున్నావో ఆయనే నీతో మాట్లాడుతున్నాడు. నిజమేనా? ఆడవారికైనా మగవారికైనా పరిశుద్ధాత్ముడు చేయి పని అదే. వారి హృదయంలోనికి అది వచ్చి నివాసం చేయనప్పుడు నశించిన ఆత్మల పట్ల ఆకలి దప్పులు పుట్టును. ఈనాడు కూటమిలో అదే జరుగుతున్నది. నశించిపోచున్న చనిపోచున్న ఆత్మల పట్ల చాలినంత ఆత్మ తాకిడి కనబడటం లేదు. అంటే మనకు ఆ భారం లేదు అంటున్నాడు ప్రవక్త. పేరు కొరకు, సంఘము కొరకు, భవనం కొరకు, శాఖ కొరకు జరుపుటే కానీ ఆత్మను జయించు కార్యక్రమం లేదు. ఇప్పుడు మనం ఏ కార్యక్రమాలు చేపట్టాలి? ఆత్మను జయించే కార్యక్రమాలు చేపట్టాలి. మనం ఏం చేస్తే ఈ సువార్తను ప్రజల మధ్యలోకి తీసుకొని పోతామో మనం ఒక ఆలోచన కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎంత విచారకరం, దాని గురించి ఎంతైనా చెప్పగలము. ఈరోజు సంఘం వెనకబడిపోయిందని దాని గురించి నేను ఎంతైనా చెప్పగలను అని ప్రవక్త అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు నుంచి మనం ఆ పని చేద్దామా? దేవుని యొక్క కార్యాల కొరకే మనం శ్రద్ధ పెడదామా? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.